అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దూరపు కొండలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? కనకారావుదే గవర్నమెంట్ ఉద్యోగం. అమ్మా నాన్నలు 25 ఎకరాల పొలం కనకారావుకి తమ్ముడికి కలిపి అని ఇస్తే కనకారావుకి ఉంది ఒకగానొక్క తమ్ముడు నారాయణ. నారాయణకి ఎటు పిల్లలు లేరు అనే దాంతో నారాయణ భార్యనే ఏం చేసుకుంటారు సగం తీసుకొని అని కనకారావు భార్య కమల నిలదీసి అడగటం, దానికి తోడు వసుంధర భర్తచాటు భార్య కావటంతో ఆవిడ గట్టిగా మాట్లాడలేదు. ఎటు కనకారావుకి 4 పిల్లలు, 2 కూతుళ్ళు, 2 కొడుకులు. పెద్దమ్మాయి పేరు సుధ, రెండో అమ్మాయి పేరు సుమ. రవి, కిరణ్ కొడుకులు. దాంతో అన్నయ్యకి 4 పిల్లలు ఉన్నారు. ఎవరు తింటే ఏముంది, మనం తిన్నా వాళ్ళు తిన్నా అని పొలం బంగారం పండుద్ది. దాంతో 5 ఎకరాల పొలమే నారాయణ ఉంచుకొని కనకారావుకి మిగతా పొలం అంతా కూడాను ఇచ్చేశాడు నారాయణ. ఆ పొలాన్ని కనకారావు ఉంచుకోవాల్సింది పోయి తెగనమ్మేసి ఆ పొలాన్ని తీసుకొచ్చి సిటీల్లో ల్యాండ్ల మీద పెట్టుబడి పెట్టాడు. నారాయణ మాత్రం అదే పల్లెటూరులో అమ్మా నాన్న ఇచ్చినటువంటి అదే ఇంట్లో అన్నయ్య తన వాటా డబ్బులు తను తీసుకొని ఇల్లు మొత్తం నారాయణకి రాశాడు. దాంతో నారాయణ ఆ 5 ఎకరాల పొలాన్ని ఆయన సాగు చేసుకుంటూ అమ్మా నాన్నల జ్ఞాపకార్థంగా అదే ఇంట్లో ఉండిపోయాడు. వాళ్ళతో పాటు అమ్మా నాన్నల రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళు సిటీలో ఉండలేరులే కాబట్టి మీరే ఉంచేసుకోండి మీ దగ్గరే అని చెప్పి అప్పచెప్పేశారు. వసుంధర చాలా మంచి ఉత్తమ ఇల్లాలు. కమల, కనకారావు ఇద్దరు స్వార్థపరులే. నిజం చెప్పాలంటే కనకారావు అత్యవసర మార్కులతో చదివి పాస్ అయిన పనికి మాలిన సన్నాసి. నారాయణ టాపర్గా చదువుకుంటూ వచ్చినా సరే అమ్మా నాన్నల్ని ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేసి సిటీలకు వెళ్ళిపోతే వాళ్ళక్కడ వాతావరణంలో ఉండగలుగుతారో లేదోననే ఆయనకి వ్యవసాయం పట్ల ఉన్నటువంటి అపేక్ష, ఇష్టం వల్ల 5 ఎకరాల పొలమైనా సరే అది బంగారం పండుద్ది అనే దాంతో ఆయన అత్తగారి బాధ్యత కూడా ఆయన మీద ఉంది కాబట్టి అత్తమామలకి కొడుకులు లేరు. వసుంధర వాళ్ళు 3 కూతుళ్లే. వసుంధర అక్కలు ఎక్కడో పెళ్ళిళ్ళు చేసుకొని దూరాభారాన్ని దేశం కాని దేశాల్లో ఉంటున్నారు. అత్తమామల్ని నారాయణే చూసుకోవాలి, అమ్మా నాన్నల్ని నారాయణే చూసుకోవాలి. దాంతోనే నారాయణ పల్లెటూరులో ఆగిపోయాడు. దానికి తోడు కనకారావు నేను గవర్నమెంట్ ఉద్యోగం చేసి తీరాల్సిందేనని తండ్రి రక్తం పిండైన లంచాలు డబ్బులుగా కట్టి నాకు పెద్ద పోస్టింగ్ యాంచమని కమల మాటలు విని నానా గొడవ, నానా యాగి చేశాడు వాళ్ళ నాన్న మీద. ఆయన పాపం 2 కొడుకులు కనిపెట్టుకున్న డబ్బులు నాకు వద్దులే నాన్న, వాడికే కట్టే అన్నయ్యకని నారాయణ అనేసరికి మొత్తం డబ్బు నారాయణకే కట్టి పెద్ద పోస్ట్ ఇప్పించారు. కమల వేరు కాపురం అందని చెప్పి సిటీకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న ఇల్లు అమ్మా నాన్నలు బ్రతికుండగానే చెరుసగం వాటాల కింద కనకారావు గొడవ చేసి నారాయణ ఇల్లు అమ్మొద్దన్నయ్య, అమ్మా నాన్న ఉన్నప్పుడు ముక్కలు చెయ్యొద్దు అనే వసుంధర తల్లిదండ్రులు వసుంధరకి స్త్రీధనంగా పొలము, కొంత క్యాష్, బాగానే బంగారము పెట్టారు అత్తమామలు. అయితే నా డబ్బులు ఎటు అలాగే పడున్నాయి కదండి, మీరేమీ ముట్టుకోలేదు కదా, అవి ఇచ్చి ఇల్లు మీ పేరు మీద రాయించేసుకోండి అని చెప్పింది వసుంధర. అలా ఇల్లు నారాయణ మొత్తంగా తీసుకొని ఆయన మొత్తం రెనోవేషన్ చేయించుకొని అమ్మా నాన్నల బాధ్యత పూర్తిగా ఆయనే తీసుకొని ఉన్న 25 ఎకరాల పొలంలో చెరో 12.5 రావాలైతే పిల్లలు పుట్టలేదన్న కారణంతో 5 ఎకరాల పొలం ఆయన ఉంచుకొని 20 ఎకరాల పొలం అన్నయ్యకి ఇచ్చేశాడు నారాయణ. దానికి తోడు తనకి రావాల్సినటువంటి గవర్నమెంట్ ఉద్యోగం టక్మని వచ్చేదే ఆయన రాసి ఉంటే, కానీ అన్న పడే తాపత్రయం, అన్న కక్కుర్తి తెలిసిన ఆయన మాటకు ముందు మాటకు వెనక మీకు పిల్లలు లేరు, గొడ్రాళ్ళకి ఆశ ఎందుకు, గొడ్డుమూతోళ్ళకే అంత వాంచెందుకు, అంత కోరికెందుకు, అంత అత్యాశ ఎందుకు అనే కమలా కనకారావు పదే అనే మాటలతో బాధను పెంచిన వసుంధర, నారాయణ కూడా ఇక ఆ పొలంలో 20
20 ఎకరాలు కమల కనకారావు వాళ్ళకే పెట్టేశారు. కమల స్త్రీధనంగా ఆ రోజున తీసుకొచ్చింది నిజం చెప్పాలంటే వసుంధర తెచ్చిన దాంట్లో పావువంతు. కానీ ఆ తర్వాత కమల పుట్టింటి వాళ్ళు కమల లాంటి వాళ్ళే కొడుకులకు అన్యాయం చేసే నోట్లో మట్టి కొట్టే కమలకు బాగా దోచిపెట్టారు. దాంతో కమల అన్న కమల తమ్ముడు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆస్తి రాయించుకొని ఇంట్లో నుంచి గెంటి పడేసి దరిద్రం వదిలిపోయిందని అనాథాశ్రమంలో పడేసి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు పెట్టించుకొని కమల ముఖం కూడా చూడకుండా కటికి తిట్లు తిట్టి వాళ్ళు దూరాభారాలకు వెళ్ళిపోయారు పెళ్ళాలని తీసుకొని. కమల మనస్తత్వం అలాంటిదే. పుట్టింటి దగ్గర నుంచి దోచుకురావాలి, అత్తింటి మీద పడి దోచుకు తినాలి. కనకారావు పద్ధతి అదే. ఇక సిటీలో సొంతిల్లు కొనుక్కున్నారు, ఇక్కడ డబ్బులు ఎత్తుకెళ్ళి ఆ తర్వాత కారు బండి కొనుక్కున్నారు. ఎటు 4 పిల్లలు ఉన్నారు. ఆ 4 పిల్లల్లో పెద్దమ్మాయి సుధ. పెద్దమ్మాయిని కనకారావు తల్లిదండ్రులు మేము ఉంచుకుంటాం లేరా, కొన్నాళ్ళు ఇక్కడ ఉంటుందిలే, నారాయణకు కూడా పిల్లలు లేరు, ఇంట్లో పిల్ల తిరిగినట్టు ఉంటుంది అనేసరికి పోతే పోయిందిలే, ఉన్న ఏదైనా పెడితే పెడతారేమో వాళ్ళు అని పిల్లని అక్కడ వదిలేయమంది కమల. ఆ తర్వాత సుమని రవిని కిరణ్ని తీసుకొని వెళ్ళిపోయారు. పిల్లల్ని అక్కడ స్కూళ్ళల్లో చేర్చారు. కమల గృహిణిగా ఉంటూనే ఒకవైపున చీరల వ్యాపారం, దాంతోపాటు చీటీలేయటం, దాంతోపాటు ఇళ్ళ అమ్మలక్కలతో స్నేహాలుగా సావాసాలుగా ఉండటం, వాళ్ళకి వడ్డీలకు డబ్బులు ఇవ్వటం, మొగుళ్ళకి తెలియకుండా వాళ్ళకి అప్పులు ఇవ్వటం, వాళ్ళకి వాయిదాల పద్ధతుల్లో చీరలు ఇవ్వటం, జాకెట్ ముక్కలు ఇవ్వటం, వాళ్ళకి సామాన్లు వాయిదాల పద్ధతిలో కొనుక్కునే విధంగా అమ్మటం. దాంతో ఏంటంటే 4 రూపాయలు సంపాదించేది ఇంట్లో ఉండే. ఇంటి చుట్టూ కూడా ఖాళీ స్థలం ఉంది కాబట్టి కూరగాయలు, పూల మొక్కలు, పళ్ళ మొక్కలు వేసేసి అవి అమ్మేవాళ్ళు. కనకారావు ల్యాండ్ల మీద పెట్టాడు కాబట్టి ఇక్కడ పొలం అమ్మి తీసుకెళ్ళిన డబ్బులు వాటిల్లో గంధం చెట్లు, అలాగే వాటిల్లో టేకు మొక్కలు అవన్నీ వేయించేశాడు ముందస్తు ప్లానింగ్గా. స్థలము రేటు పెరుగుద్ది, దాంతోపాటు అవి కలిసి వస్తాయి, పిల్లలతో పాటు ఎదుగుతాయి అనే దాంతో. కనకారావుదే పెద్దగా జీతం అంత లక్షల్లో వచ్చే ఉద్యోగం ఏమీ కాదు, కానీ పై డబ్బులు బాగా వచ్చే ఉద్యోగం. దాంతో అవతల వాడే అవసరాన్ని ఎన్కాష్ చేసుకోవటానికి వాడి రక్తం పిండైనా సరే ఇక లక్షల్లో కాదు కోట్లల్లో వెనకేయటం మొదలుపెట్టాడు కనకారావు. అలా డబ్బులకి డబ్బులు పోగు చేయటం మొదలుపెట్టారు. సుధకి 10 సంవత్సరాలు వచ్చేసరికి కనకారావు తల్లి తండ్రి ఇద్దరూ కాలం చేశారు. చేసిన తర్వాత కనకారావు తల్లి పోతూ కూడా ఆవిడ ఒంటి మీద నగలు నాకొద్దులేండి అత్తయ్య అని అంత సేవ చేసినా వసుంధర అన్న మాట కోసం సుధకే ఇచ్చేసింది ఆవిడ 100 కాసులు బంగారం. దానికి తోడు వాళ్ళిద్దరి పేరు మీద పెట్టుకున్న 2 ఎకరాల పొలం సుధకనే రాసి దాన్ని అమ్మొద్దని మాత్రం మాట తీసుకొని ఆ బంగారం ఆవిడ జ్ఞాపకంగా ఉంచుకోమని చెడగొట్టొద్దని చెప్పి ఆవిడ ఆ బంగారం ఆ పొలం బాధ్యత నారాయణ వసుంధరలకి అప్పచెప్పి పోయారు వాళ్ళు భార్యాభర్తలు. ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఉండటం ఎందుకు, సిటీలో చదువుద్దులే 6వ తరగతి నుంచి అని కూతుర్ని సిటీకి తీసుకెళ్ళిపోయారు. పిల్ల 10 ఏళ్ల వయసు దాకా ఏమంటా పల్లెటూరులో నానమ్మ కింద పిన్నమ్మ కింద ఉందో కానీ బాబాయి పిన్ని సొంత కూతుర్లా ప్రేమాభిమానాలను పంచుతూ పిల్లని పక్కనే ఉన్న టౌన్కి స్కూలుకు పంపుతూ నానమ్మ తాతయ్య పిల్లకి ఎన్నో మంచి మాటలు చెప్తూ ధర్మం మంచి చెడు పిల్లకి విజ్ఞత జ్ఞానం నేర్పించాలంటూ పిల్లకి మంచి మంచి మాటలు చెప్తూ పెంచడంతో పాటు బ్రహ్మాండంగా వంటలు చేస్తారు వసుంధర అత్తగారు. సుధకి చిన్నప్పటి నుంచి వంట అంటే ఉన్న ఇంట్రెస్ట్. దాంతో అన్నపురాణి అనే సినిమాలో కనుక నయనతారకి ఎలాగైతే గనక వంటలంటే ఇష్టమో అలా సుధని ఏది చూసినా నేను చేస్తా అంటే ఒడియాలు పట్టడం దగ్గర నుంచి అప్పడాలు చేయటం దాకా చివరికి దేవుడి ప్రసాదాల దగ్గర మొదలుపెట్టి పిండి వంటల దాకా పిల్లకి 10 ఏళ్ల వయసుకి చెయ్యి తిరిగిపోయే వంటలు మొత్తం పుస్తకాల్లో రాసుకొని దాసుకుంది పిల్ల. విత్ కొలతలతో విత్ మెజర్మెంట్స్తో అన్నీ నేర్చేసుకుంది. ఆ తర్వాత అమ్మా నాన్న ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత పిల్లలందరూ కూడా 6వ తరగతిలో చేరిన తర్వాత స్పెషల్గా ఎన్సీసీలకనో లేదంటే కనుక
స్పోర్ట్స్ అనో, డాన్స్ అనో, మ్యూజిక్ అనో యాక్టివిటీస్ ఎంచుకుంటారు. కానీ సుధా నేను కుకరీ క్లాసులకు వెళ్తానందే. సర్లే ఏదో ఒకటి కొంపలో ఎదురుగా ఉండటం కన్నా అది నయమే అనుకున్న కమలా కనకారావు డబ్బులకి ఏమన్నా కరువా అని కూతుర్ని చేర్చారు. అదేదో సరదాగా నేర్చుకుంటానంటుందే అని వీళ్ళు అనుకున్నారు. అయితే ఆ అమ్మాయి అది హాబీగా కాదు, ఆ అమ్మాయి దాన్ని ప్రొఫెషన్గా ఎంచుకుంటుందని వీళ్ళకి తెలియదు. ఆ అమ్మాయి ఆ తర్వాత ఎప్పటికైనా తనకు మంచి చెఫ్ అవ్వాలని, తన రెస్టారెంట్ పెట్టుకోవాలని ఆ అమ్మాయికి డ్రీమ్ అయిపోయింది. అదే కమలా కనకారావు మాత్రం నలుగురు పిల్లల్ని ఫారెన్లో సెటిల్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ఇండియాలో చచ్చినా ఉంచకూడదని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. అయితే సుధదే ఇంటర్మీడియట్ అయిపోయాక నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తాను, చేసి ఆ తర్వాత రెస్టారెంట్ పెట్టుకుంటాను అంటే నోరు మూసుకో చాలే. కానీ ఇవాళ రేపు అబ్బాయిలు ఫారెన్లో ఉండేవాళ్ళు అమ్మాయిలు కంప్యూటర్స్ చేయాలి, ఇంజనీరింగుల్లో అక్కడికి వెళ్ళాక ఎంఎస్సీలు చేయాలి, వాళ్ళతో పాటు ఉద్యోగాలు చేయాలి అని కోరుకుంటున్నారు. మిమ్మల్ని ఫారెన్ ఇద్దామని మేమనుకుంటుంటే ఇవేం వేషాలే. నువ్వు నోరు మూసుకొని నువ్వు కూడా ఇంజనీరింగే చదువు. అది కాదు నాన్న అంటే ఏమన్నా మాట్లాడితే మమ్మల్ని చంపుకు తిన్నంత ఒట్టే అనేపాటికి సుధా నోరెత్తలేకపోయింది. ఎంతైనా ఆడపిల్లలని కాదు, మగపిల్లలని కాదు, ఒకలాంటి పెంపకాల్లో పెరిగిన పిల్లల అమ్మా నాన్నలకి త్వరగా ఎదురు చెప్పలేరు. దాంతో సుధా ఇంజనీరింగ్లో చేరింది. చేరుతూనే ఆ కుకరీ క్లాసుల మీద ఇష్టాన్ని, ఇంట్రెస్ట్ని పెంచుకొని ఇంకా 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 కాంటినెంటల్, ఇటాలియను, చైనీసు ఇలా వంటలన్నీ కూడా నేర్చుకుంటూ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. పీజీ చేస్తానంది పిల్ల. ఏమీ అక్కర్లేదు, ఇంజనీరింగ్ అవ్వగానే కూతురికి పెళ్లి చేసి తోలేస్తే ఓ దరిద్రం వదిలిపోద్ది, కూతురు అబ్రాడ్లో ఉందని చెప్పుకుంటే ఎంత గొప్ప అనే దాంతో ₹1,00,00,000 కట్నం ఇస్తాం, కేజీ బంగారం ఇస్తాం, పెళ్లి ఖర్చులు, ఎంగేజ్మెంట్ ఖర్చులు మావే, లాంఛనాలు మావే, ఆడపడుచులుంటే ఆడపడుచుల కట్నాలు కూడా ఇస్తాము, ఏది తక్కువ చేయము, పైగా మా అత్తగారు పోతూ పోతూ ఒక 100 కాసులు బంగారం, 2 ఎకరాల పొలం స్థిరాస్తి కింద పెట్టిపోయారు మా అత్తమామలు. ముందు సంబంధాలు వెతుక్కురా, పెద్దమ్మాయికి అమెరికాలో, రెండో అమ్మాయికి లండన్లో, ఒక కొడుకు యూరప్లో, ఒక కొడుకు జర్మనీలో ఉండేలా మేము ప్లాన్ చేసుకున్నాము, నువ్వు కూడా అలాగే వెతకమని పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిచారు. వీళ్ళు ఎంత ఇస్తామన్నా ఆ అమ్మాయి రాతకి ఎందుకో కానీ ఇండియాలో ఉండే సంబంధాలే పెద్ద పెద్ద వాళ్ళయ్యే. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అలా బోల్డంత పెద్ద పెద్ద సంబంధాలు ఇస్తే సస్సేమిరా మేము ఇండియాలో ఉండే అబ్బాయిలకి మేము సచ్చినా ఇచ్చే ప్రసక్తే లేదు అని చూడ్డానికి సుధ బాగుంటుంది. దాంతో చాలామంది వచ్చి పిల్లనిమ్మనమని, మాకు అసలు కట్నాలు కానుకల ఆశే లేదని కూడా అడిగారు. పెళ్లి ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటామని అడిగారు. మీరు మాకేంట్రా బిచ్చం వేసేది, మేము పెట్టలేకుండా ఏమైనా ఉన్నామా ఏంటి, మా అమ్మాయిని మేము గొప్ప సంబంధమే ఇద్దామనుకుంటున్నాం అని చెప్పి కంకణం కట్టు కూర్చున్న వీళ్ళకి ఒక సంబంధం దొరికింది. అబ్బాయి పేరు సురేష్. అబ్బాయికి అమ్మ నాన్న ఇండియాలో వేరే ఊర్లో ఉంటారు. అబ్బాయికి ఒక అక్క పెళ్ళైపోయింది, బావ ఇండియాలో ఉంటారు. ఇక చెల్లెలు ప్రస్తుతానికి చదువుతోంది. అబ్బాయి మాత్రం అమెరికా వెళ్ళి ఆల్రెడీ అక్కడ ఎంఎస్ చేసి ఉద్యోగంలో ఉన్నాడు. వీళ్ళు ₹1,00,00,000 కట్నం, కేజీ బంగారం, వీళ్ళే ఆడపడుచులిద్దరికీ చెరో ₹10,00,000 ఆడపడుచు కట్నం, దానికి తోడు చెరో బంగారు వస్తువు, పట్టు చీర, అన్ని లాంఛనాలు, పెళ్లి ఖర్చులు, ఎంగేజ్మెంట్ ఖర్చులు అని ఆఫర్ చేస్తే వాళ్ళేమీ వద్దని లేదు. వాళ్ళు సైలెంట్గా మెదలకుండా ఊరుకున్నారు. ఇక ఆ నగలు, ఆ డబ్బు కూడా అబ్బాయి చేతికే అప్పచెప్పేస్తామంటే వెండి సామాను అవి ఇవి కూడా మొత్తం ఇచ్చేస్తామని కూడా చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత పెళ్లి చూపులకి వచ్చిన సురేష్తో సుధ మాట్లాడితే నాకు రెస్టారెంట్ పెట్టుకోవాలని ఉందండి, నేను కుకింగ్ క్లాసెస్కి వెళ్ళే అన్ని రకాల వంటలు చేయటం నేర్చుకున్నాను, నా ఆశ, నా కోరిక, నా కళ నేను నలుగురికి వండి పెట్టాలి అని. వాళ్ళు సంతృప్తిగా తినే దాంట్లో నాకెంత డబ్బులు వస్తాయో తెలియదు, కానీ నలుగురు కడుపు నింపాననే ఆనందం కావాలనిపిస్తుంది నాకు. చిన్నప్పటి నుంచి ఎందుకో నాకు వంటలంటే చాలా చాలా ఇష్టం. అందుకే మా నాన్నమ్మ దగ్గర, పిన్ని దగ్గర నేర్చుకున్నాను. తర్వాత కుకింగ్ క్లాసులు నేర్చుకున్నాను. నేను యుఎస్ వచ్చినా అక్కడ రెస్టారెంట్ పెట్టుకుంటాను, మీరేమీ మీ డబ్బులతో పెట్టించాల్సిన అవసరం లేదు, మీరైనా ఎటు నన్ను ఎంఎస్ చేసి ఉద్యోగం చేయిద్దామనే కదా అనుకుంటున్నారని
మా నాన్న అన్నాడు. దానికి బదులు మా నాన్న ₹1,00,00,000 కట్నం ఇస్తున్నాడు కాబట్టి దాంతోనే నేను రెస్టారెంట్ చిన్నగా ఓపెన్ చేసుకుంటాను, తర్వాత దాన్ని డెవలప్ చేసుకుంటానండి, నాకు కాస్త హెల్ప్ చేసి పెట్టండి చాలు అంది సుధా. దానికేం భాగ్యం, దానికేం బంగారం, నేనైనా ఎంఎస్ చేయిద్దాము, నువ్వు అక్కడ జాబ్ చేసుకుంటావేమో అనుకున్నాను. సరే నీకు ఇలా ఇష్టం అనుకో, ఎలాగైతేనేమైందే, అలాగే చేద్దు కానీ అది కూడా పెద్ద ఇదన్నట్టు నాకు చెప్పాలా అన్నాడు. దాంతో సుధకి అతను మంచోడు అనిపించాడు, కరెక్ట్ అనిపించాడు. ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిన నెల రోజులకే వీళ్ళు పెళ్లి పెట్టుకున్నారు. పెళ్లి ఏర్పాట్లన్నీ అయిపోయినాయి. వసుంధర నారాయణ పెళ్ళికి వచ్చారు. నారాయణ ఒక మాట అన్నాడు, అన్నయ్య పిల్లని మన కళ్ళ ముందు ఉండే వాళ్ళకి ఇచ్చుకోవాలి, ఆడపిల్లల్నే మరీ దూరపు కొండలు నునుపు అని అంత దూరాలు ఇచ్చుకోవటం ఎందుకు చెప్పు, మనకి ఏం తెలుసని వాళ్ళ గురించే, మన బిడ్డలు మన కళ్ళ ముందు ఉంటేనే సరిగ్గా ఏడవట్లేదు పెళ్ళిళ్ళయ్యాక సంబంధాలనే, అంత దూరాలు ఇచ్చుకొని రేపేదైనా జరిగితే బాధపడటం ఎందుకో, నీకేం తెలుసయ్యా, పిల్లా జల్లా లేనోడివే, మాకు తెలుసుద్ది మా పిల్లల భవిష్యత్తుల గురించే అనేసింది కమల. నీకెందుకురా, నాకు తెలీదా ఏది మంచో ఏది చెడో, పెళ్ళికి వచ్చావు చూసుకొని వెళ్ళు అన్నాడు కనకారావు. సుధా, ఎందుకు బాబాయ్ నువ్వు అనవసరంగా ఏదో ఒకటని నాన్న చేత మాటలు పడటం, పర్వాలేదులే బాబాయ్, నాన్న ఏ విషయం నెరవేరనిచ్చే, అమ్మ ఏ విషయంలో గెలవనిచ్చిందని నన్ను అలా అనుకుంటే, నేను హోటల్ మేనేజ్మెంట్ చదువుకొని ఇక్కడ రెస్టారెంట్ పెట్టుకోవాలనుకున్నాను, నోరు మూసుకొని బీటెక్ చదువుకోమంటే చదువుకోలే, అప్పుడే పెళ్ళొద్దు పీజీ చేస్తానన్నాను, నోరు మూసుకొని పెళ్లి చేసుకోమంటే ఏం మాట్లాడానో అతనికి చెప్పాను బాబాయ్, విషయం ఇదేనని సరేనన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను హెల్ప్ చేసే తత్వం లాగానే ఉన్నాడు. నేను ఇక్కడ ఓడిపోయిన పుట్టింట్లో అక్కడైనా గెలుస్తానులే బాబాయ్, నా గురించి నువ్వు బాధపడే మాట పడద్దు బాబాయ్, అమ్మతో నాన్నతో అయినా నాకు మీరు కూడా అమ్మా నాన్నలే, మీరు మాట పడ్డా నేను బాధపడతాను పిన్ని అని చెప్పింది సుధా. చెప్పిన తర్వాత సరేనని వాళ్ళకున్నంతలోనే వసుంధరకి భారీగానే పుట్టింటోళ్ళు బంగారం పెట్టారు కాబట్టి పిల్లకు ఒక హారం, నెక్లెస్, గాజులు, అలాగే ఉంగరము, పోగులతో ఉన్నటువంటి సెట్ తెచ్చిచ్చి, డబ్బులు చేతిలో ఉంచుకోమ్మా, ఎటొచ్చి ఎటుపోతాయో ఎవరికి ఏ అవసరాలు వస్తాయోనని ఒక ₹5,00,000 అకౌంట్లో వేసుకోమని ఇచ్చాడు నారాయణ. ఇచ్చిన తర్వాత సుధా పెళ్ళి అయిపోయింది సురేష్తో. అయిపోయిన తర్వాత వెళ్ళిస్తామన్న కట్న కానుకలతో లాంఛనాలతో అత్తారింట్లో అడుగుపెట్టి సత్యనారాయణ వ్రతాలు అయిపోయినాయి, రిసెప్షన్లు అయిపోయినాయి. ఆ తర్వాత ఫస్ట్ నైట్ ఏర్పాట్లు. ఫస్ట్ నైట్ రోజున కూడా సుధా అతనితో శారీరకంగా కలిసేటప్పుడు కూడా నా కలలు నా ఆశలు మీరు నెరవేరుస్తారనే అనుకుంటున్నానండి నేను అని చెప్పి మరే అంటే, పిచ్చిదానా ఎందుకు అలా అనుకుంటావు, నువ్వు అడిగిందేమైనా గొంతెమ్మ కోరిక, నేనేమైనా ఆకాశంలో చందమామను తెచ్చివ్వాలా నీకు అని ఫిజికల్గా చాలా క్లోజ్ అయ్యాడు సురేష్. ఆ తర్వాత తన భర్త ఇష్టంగా తనతో క్లోజ్ అవుతున్నాడు. ఏ ఆడపిల్ల మాత్రం ఎవరి మొగుడిని కాదనుకుంటారో, ఇష్టంగానే ప్రేమించిందే, ఇష్టంగానే పెళ్లి చేసుకుందే, ఎప్పుడైతే పెళ్ళి అనుకుంటున్నారో ఆ క్షణం నుంచే అరేంజ్డ్ మ్యారేజ్ అయినా తను మాత్రం అతన్ని ప్రేమించింది. ఆ తర్వాత పెళ్ళైపోయింది. ఇష్టపూర్వకంగానే ఫిజికల్గా కలిశారు, హనీమూన్కి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత కమల కనకారావు పార్సిల్స్ ఇటువైపు నుంచే బంగారం కట్నం డబ్బులు తీసుకొని సురేష్ మొత్తం అన్నీ వీసాలు అవన్నీ ప్రిపేర్ చేయించుకొని సుధన్ తీసుకొని అమెరికాకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇదే మన ఇల్లు రమ్మనమని సుధకి చూపించాడు. ఇల్లు చాలా నీట్గా ఉంది. ఇంటి పనిలో సుధకి చాలా హెల్ప్ చేసేవాడు సురేష్. ఆ తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళొస్తానని ఆఫీస్కి వెళ్ళి రావటం, వెళ్ళొచ్చిన తర్వాత సుధనే అమెరికాలో ఉన్నటువంటి ఫేమస్ ప్లేసెస్ అన్నీ తిప్పి చూపించటం. సురేష్కి బాగా ఒక రకంగా చెప్పాలంటే ఇంటిమేటెడ్గా ఉండే కోరికలు చాలా ఎక్కువ. దాంతో రోజంతా ఎక్కువ టైము సుధతో ఫిజికల్గా క్లోజ్ అవటానికే టైం కేటాయించేవాడు. సుధని బయటికి తీసుకెళ్ళటం, బాగా ఫుడ్డీ కూడా సురేష్. రోజుకి 4 రకాల టిఫిన్లు, 4 రకాలైనటువంటి అన్నం కూరలు, దానికి తోడు ఇండియా నుంచి కమలా కనకారావు పంపించే స్వీట్స్ అవి పార్సిల్స్ బాగా తింటాడు. నేను
అంత తినలేను అని సుధ అంటే, నేను తిన్నా నాకు అది అరిగిపోద్దులే, నీతో కాపురం చేయటల్లా అని నవ్విచ్చేవాడు. ఇలా 1 సంవత్సరం కాపురం చాలా ఆనందంగా, అమ్మా నాన్నలు ఫోన్ చేస్తే హ్యాపీగా ఉన్నానని, భర్త సుఖంగా చూసుకుంటున్నాడని, అతని ప్రేమలో స్వర్గ సుఖాలు చవి చూస్తున్నానని, చెల్లెలు తమ్ముళ్ళు ఫోన్ చేస్తే బాగున్నానని, బాబాయి పిన్నితో అతను చాలా మంచోడని. మరి హోటల్ విషయం ఏమైందమ్మా అని అడిగాడు నారాయణ. అడిగితే, ముందు ఇక్కడ ప్రదేశం, వాతావరణం, మనుషుల్నే 1 సంవత్సరం పాటు అలవాటు చేసుకోమన్నారు బాబాయ్. తర్వాత నేను ఎంఎస్ చేయాలనుకుంటాను, లేదంటే కనుక రెస్టారెంట్ పెట్టాలనుకుంటాను, నా ఇష్ట ప్రకారం అప్పుడు ఆలోచించి డెసిషన్ తీసుకుందాం అని చెప్పారు బాబాయ్. ఆయన చాలా మంచోడు పిన్ని అని చెబితే, పోనీలెమ్మ, నువ్వెక్కడున్నా 100 ఏళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలి తల్లి అన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఈ 1 ఇయర్లో ఇంటిమేట్ రోజుకి ఎన్నిసార్లు అవుతామన్నదే సురేష్కి ఫస్ట్ నైట్ రోజు నుంచి రాసే అలవాటు. దాంతో రోజు రోజుకి పెరుగుతుందే కానీ నీ మీద నా కోరిక తగ్గట్లేదు చూసావా, ఛీ, ఈ కూడా ఎవరన్నా రాసుకుంటారా? మనం కలిసి ఎన్నిసార్లు స్నానం చేసాం, మనం కలిసి ఇన్నిసార్లు ఇక్కడ మనం హాల్లో ఇంటిమేట్ అయ్యాం, కిచెన్లో ఇంటిమేట్ అయ్యాం, బెడ్రూమ్లో ఇంటిమేట్ అయ్యాం, టెర్రస్ మీద ఇంటిమేట్ అయ్యాం అని రాసుకొని ఈ టార్గెట్ని ఇంకా మించాలి తెలుసా అనేవాడు. చిచ్చి అనేసి సుధ నవ్వేసి వెళ్ళిపోయేదే. ఈరోజు నా కోసం ఇవి చేసుంచు, రేపు మార్నింగ్ టిఫిన్కి, అలాగే లంచ్కివి, స్నాక్స్కివి, డిన్నర్కివి, ఈరోజు ఇక్కడికి బయటికి వెళ్తున్నాం, అది ఇది అని చెప్పి ప్రతిరోజు చెప్పేవాడు. అలా 1 ఇయర్ కాలం గడిచిపోయిందే. కొత్త మోజనాలో, పెళ్ళాం మీద వ్యామోహం అనాలో, లేదంటే కనుక సుధకి మొగుడు మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమనాలో, ఆ 1 సంవత్సర కాలం కూడా ఎలా గడిచిపోయిందో పగలు రాత్రి తేడా తెలియకుండా ఆనందంగా, పెద్దవాళ్ళు అంటారు కదా, మొదటి సంవత్సరం కాపురం నల్లేరు మీద నడకలా నడిచిపోతుంది, ఆ సంవత్సరం తర్వాత అసలు రంగులు ఏంటనేది బయటపడితే అయ్యిందాకా అరిసెల పాకం, అయ్యాక గరిటెల పాకం అనే పెద్దవాళ్ళు అనే సామెతగా, ఆ తర్వాత సురేష్ అమ్మా నాన్న వస్తున్నారు సుధా అని చెప్తే, అత్తయ్య మావయ్య వస్తున్నారా, వెళ్ళి తీసుకురా, నేను అన్నీ కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను ఇంట్లో అనే ఏర్పాట్లన్నీ చేసిందే. చేసిన తర్వాత అత్తగారు మామగారు వచ్చారు, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుందే. వచ్చేటప్పుడు వీళ్ళమ్మ నాన్న పార్సిల్స్ ఇమ్మన్నారని కొన్ని తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత సురేష్ అమ్మ నాన్న అసలు యుఎస్లో ఏమీ చూడలేదు, ఇంతకుముందు రాలేదు, పెళ్ళైన తర్వాత నా వైఫ్తో అలాగే నేను నా అమ్మ నాన్నలతో కలిసి మా ఫ్యామిలీ అందరికీ నేను అబ్రాడ్ చూపించాలన్నదే నా కోరిక, నువ్వు రానవసరం లేదులే, నేను మా అమ్మ నాన్నని తీసుకెళ్ళి చూపించొస్తాననే పాటికి సుధకి మనసు చివుక్కుమందే. ఎందుకు అనవసరంగా మళ్ళీ నువ్వు వచ్చే అక్కడ డబ్బులు వేస్ట్ వాటికి వీటికి అని చెప్పే, అమ్మా నాన్న చూడలేదు కాబట్టి వాళ్ళని తీసుకెళ్తానంటే ఏం మాట్లాడలా, మౌనంగా ఊరుకుందే. ఆ తర్వాత సురేష్కి వండి పెట్టడం అంటే ఏదో వంటొచ్చు కాబట్టి, మొగుడు పెళ్ళాలు కింద మీద పడతారు కాబట్టి ఒకడికి వండి పెట్టడమే ఆ అమ్మాయి కాస్త అలసటగా అనిపించేదే. అలాంటిది జగదాంబ వాళ్ళు మనుషులు తిన్నట్టు తినరు అసలు. చలపతి విషయం గురించి చెప్పాలంటే, దున్నాపోతుకి గనక 5 నిమిషాలకోసారి గడ్డేస్తే అది నెమరేస్తా కూర్చున్నట్టు, దున్నాపోతులు తిన్నట్టు పొద్దున లేచింది లగ్గాయితో మిల్ల అన్నట్టు ఇద్దరికి నోరు ఆడాల్సిందే. ఫ్రూట్స్ అని, జ్యూసులని, పిజ్జాలని, బర్గర్లని, మరొక వైపున చికెన్లని, మటన్లని, ఫిష్లని, ప్రాన్లని, మళ్ళీ ఇండియా నుంచి తెచ్చిన స్వీట్లని, ఇక్కడ టిఫిన్లని, అసలు ఇక కూర్చున్న చోట నుంచి కదిలే పనే ఉండదు. అత్త మామ, అమ్మాయి అయ్యెత్రా ఇయ్యెత్రా అని చెప్పే, అమ్మాయి అవ్వండు ఇవ్వండు అని చెప్తే, చలపతి ఒకరోజు తాగుతా కూర్చొని, ఇదిగో సుధా ఎట్రా అంటే, ఏంటి మామయ్య ఎట్రా కూర్చో అని చెప్పి ఈ బాటిల్ ఓపెన్ చేయి అంటే, మీ నాన్న ఏంటి నన్ను మందు బాటిల్ ఓపెన్ చేయమంటున్నారు, తప్పేంటి మీ నాన్నకి అయితే చేయవా, ఆయన నిన్ను కూతురు అనుకోనేగా అడిగాడు, ప్రతి తప్పట్టుకోకో అనేసేవాడు సురేష్. అన్న తర్వాత సుధనే రమ్మనమని, ఇదిగో ఈ బాటిల్ ఇలా ఓపెన్ చేయాలి, పెగ్ అంటే ఎంత ఉంటుంది, ఇందులో నాకు ఫ్లేవర్డ్ ఐస్ క్యూబ్స్ కావాలి, అవి నువ్వే చెయ్యే అంటే, ఏమీ లేదమ్మాయి, స్ప్రైట్ని అలా పోసావనుకో ఐస్ ట్రేలో, ఆ స్ప్రైట్తో ఉన్న క్యూబ్స్, 7అప్తో ఉన్న క్యూబ్స్, థమ్స్అప్తో ఉన్న క్యూబ్స్, కోక్తో ఉన్న క్యూబ్స్, ఆయనకి ఫ్లేవర్డ్ ఐస్ క్యూబ్స్ వేసుకొని
ఆయన స్టఫ్ కింద ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్లో ఒక 10 రకాలు, దానికి తోడు ఒక 7-8 స్టార్టర్లు తింటూ తాగుతాడు. ఆయన తాగే అంతసేపు కూడా అలా వేయించిన జీడిపప్పు, దాంతోపాటు చిప్స్, ఆయన డబుల్ బాయిల్ ఆమ్లెట్, ఒక్కోసారి హాఫ్ బాయిల్ ఆమ్లెట్, నాన్ వెజ్లో అడిగితే అయ్యి అన్నిటినీ కూడా నువ్వు ఆయనకి అందుబాటులో ఉంచాలి, లేకపోతే ఆయనకి తాగినట్టు ఉండదని అత్తగారు చెప్తుంటే అలా చూస్తూ విని ఆ పెగ్గులు ఫిక్స్ చేస్తూ పెగ్గులు కలపటం, మధ్య మధ్యలో మామకి 8 రకాల స్టార్టర్లే తింటాడు. నాన్ వెజ్లో వెళ్ళి ప్రాన్స్ ఇవి చేసి రమ్మంటాడు, పీతలు అవి చేసి రమ్మంటాడు, చేపలు ఇవి చేసి రమ్మంటాడు, గుడ్లు అవి చేసి రమ్మనమంటాడు. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్గానే తింటారు, డిన్నర్గానే తింటారు. ఏంటిదంతా నాకు చెప్పటం బాలేదు కదా అని సుధ అంటే, తప్పేంటి, మీ నాన్నకి అయితే చేయవా? మా నాన్న ఎప్పుడు నాకు ఇలాంటివి చెప్పలేదు సురేష్, నేను ఎప్పుడు చేయలేదు. అయినా నేను రెస్టారెంట్ పెట్టుకుందాం అనుకున్నాను కదా, ఎప్పుడు ప్లానింగ్ ముందు ఇల్లు మేనేజ్ చేయటం, ఇంటికి వచ్చిన వాళ్ళని చూసుకొని వాళ్ళని ముందు సాటిస్ఫై చేయటం చూసుకో, తర్వాత మిగతా విషయాలు చూసుకోవచ్చు అని సురేష్ సుధ విషయాన్ని నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. పూర్తిగా సుధ ఇంటికే పరిమితం అయిపోయింది. తెల్లవారుజామున లేవటం, లేచిన దగ్గర నుంచి అత్తకి వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికితే నచ్చదు, మాకు గీజర్లో నీళ్లు ఇష్టం ఉండదు, మా కోసం అని చెప్పి నీళ్లు పొయ్యి మీద కాయమంటే అది కూడా ఎలక్ట్రిక్ స్టవ్వేనంటే చెప్పింది వినవమ్మా అనేది జగదాంబ. ఆ తర్వాత వచ్చి కాళ్ళు పొట్టని, కాళ్ళ కొబ్బరి నూనె రాయని, హెయిర్ ప్యాక్ పెట్టని, ఫేషియల్ చేయమనమని, ఫేస్ ప్యాక్ పెట్టమని, స్నానం చేస్తుంటే వీపు రుద్దమని, అలాగే నా కోసం అని చెప్పి ఈ డ్రెస్సులు తెచ్చుకున్నాను, ఈ ఉతుకని, ఈ ఐరన్ చేయని, ఒకవైపున మామ పిలిచి తలకు ఆయిలింగ్ చేయమనమని, ఒళ్ళంతా ఆయిల్ మసాజ్ చేసి బయట కూర్చొని గార్డెన్లో ఒళ్ళు పట్టమని ఆ అమ్మాయితో ఏదేదో చెప్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించేదే. ఇదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళకి పొద్దున్నే 4-5 రకాల టిఫిన్లు, ఆ తర్వాత స్నాక్స్, ఆ తర్వాత గంటకి వీళ్ళు చెప్పే స్టార్టర్లు, వీళ్ళ కోసం అవన్నీ ప్రిపేర్ చేసేలోపు ఆ అమ్మాయి కళ్ళు బయర్లు గమ్ముకొచ్చి ఒకవైపున ఇల్లు ఉడవటం, ఇల్లు తుడవటం, అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, డిష్ వాషర్లు వాడకూడదు, వాషింగ్ మిషన్లు వాడకూడదు, వ్యాక్యూమ్ క్లీనర్లు వాడకూడదు, అన్నీ చేతులతోనే చెయ్యాలి. మనిషి సగానికి సగం కుంగిపోయింది సుధా అత్తామామ వచ్చాక. ఇదంతా ఒక ఎత్తు అయితే సురేష్ బర్త్ కంట్రోల్ యూజ్ చేయడు, ఆ అమ్మాయి ఏ ట్యాబ్లెట్లు వాడకూడదు, అలాగని అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వకూడదు. ఒకవేళ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే సెల్ఫ్ అబార్షన్ చేసేసుకోవాలి, అది 1 పీరియడ్స్ వచ్చే ట్యాబ్లెట్స్ వేసుకునో, లేదంటే గనక పైనాపిల్స్ తినో, నల్ల నువ్వులు తినో, అబార్ట్ అవ్వడానికి ఆపకుండా ఉలవలు తినేసో, లేదంటే ఆవకాయ పచ్చడి తినో, నాటుకోడి తినో ఇండియా నుంచి పార్సిల్స్ పంపించమని చెప్పమంటది అత్త అమ్మా నాన్నలకు ఫోన్ చేసి. ఇక తను చెప్పడం ఆలస్యమైతే డైరెక్ట్గా తన ఫోన్ నుంచి మెసేజ్ తన మొగుడే పెట్టేస్తాడు, కావలసిన లిస్టు అవన్నీ వస్తాయి, అవన్నీ సర్దుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే వీటితోనే అలసిపోతున్న అమ్మాయికి రాత్రంతా సురేష్ నిద్రపోనివ్వడం. ఒక రకంగా చెప్పాలంటే గనక సెక్షువల్గా అతను క్లోజ్ అవటం ఈ సంవత్సర కాలంగా తనకి ఆనందం, సంతోషం, కొత్తగా పెళ్ళయింది, అదే కాక భర్త ప్రేమ అని అనుకుంది. కానీ రాను అతని ప్రవర్తన ఎందుకో ఆమెకి చాలా డౌట్ఫుల్గా, తేడాగా అనిపించడం మొదలుపెట్టింది. టీవీలో క్యాసెట్లు తీసుకొచ్చి వీడియోలు ప్లే చేసి అలా ఉండాలి నువ్వు అని చెప్పటం, ఆమెని చాలా అసభ్యకరంగా ట్రీట్ చేయటం, నువ్వు ఈరోజు ఇలా ఉండాలి అని చెప్పటం, ఈరోజు నువ్వు ఇలా బాత్రూంలో ఇలా ఉండాలి అని, ఇలా నువ్వు మంచం మీద ఉండాలని, ఈరోజు కిందని, ఈరోజు టెర్రస్ మీదనే ఆ అమ్మాయికి చాలా అనీజీగా అనిపించేదే. ఇదంతా ఒక వంతు అయితే పొద్దున్నే లేవంగానే పని చేసుకుంటుంటే వచ్చే అమ్మాయిని గదిలోకి రా, నాకు మూడొచ్చింది, చిరాగ్గా ఉంది, మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటాం. ఆ అమ్మాయి కష్టం, నష్టం, సుఖం, దుఃఖం ఏదే అర్థం చేసుకోకుండా రాను విసుగు, చిరాకు, చికాకు మొదలైపోయినాయి సురేష్లో. ఏదైనా కావాలి అంటే నీ అమ్మ బాబుకు ఫోన్ చేసి తెప్పించుకో, అమెరికా అల్లుడు కావాలి, అమెరికా అల్లుడు సంపాదించే లక్షల్లో నువ్వు సుఖపడాలి, అమెరికాని నువ్వు ఏలేయాలి, అమెరికాలో నువ్వు సర్వసుఖాలు అనుభవించాలి
ఊహించి అమెరికా అంతా తిరిగి చూడాలని కలల కంటే చూపించాను కదే, రోజుకు 10 సార్లు కాపురం చేస్తున్నానుగా నీకు బోర్ కొట్టనివ్వకుండా. ఎప్పుడైనా ఒకే విధంగా నిన్ను సాటిస్ఫై చేశానా? ఎన్ని విధాలుగా చేస్తున్నాను నేను అంటే షటప్ అని సుధ అంటే కొట్టడం మొదలుపెట్టాడు సురేష్. అత్త చేయి చేసుకోవటం, మామ చేయి చేసుకోవటం, ఆ అమ్మాయి లైఫ్ ఏంటో ఆ అమ్మాయికి అర్థం కాకుండా తయారైందే. ఈలోపు అత్తామామలు పోతే దరిద్రం పోద్దులే అని అనుకుంటూ అత్తామామలు వచ్చి 6 నెలలు అయింది, తన రెస్టారెంట్ పెట్టుకుందాంలే అని చెప్పి అత్తయ్య గారు మామయ్య గారు ఎప్పుడు వెళ్తారు అని అడిగితే దేనికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు అన్నాడు. అదే ఇండియాలో చుట్టాలది ఎదురు చూస్తూ ఉంటారు కదా, వచ్చి 6 నెలలు అయింది కదా అంటే, లేదు ఇక పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోతారు అనేసరికి ఆ అమ్మాయి గుండెల్లో రాయి పడిపోయింది. మరి నా రెస్టారెంటు ఒసే నీకు మొగుడితో కాపురం చేయటం, సంసారం ఈదటం, అత్తామామల్ని చూసుకోవటమే రాదు నీ బతుక్కే, నువ్వు మళ్ళీ రెస్టారెంట్లు పెట్టి నువ్వు మళ్ళీ నలుగురిని ఉద్ధరిస్తానంటావు, మూసుకొని పని చూసుకోవే అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వారం రోజులకి పెద్దాడపడుచు కవిత ఆమె భర్త సాగర్ వచ్చారు. పెద్దాడపడుచు వచ్చాక డైరెక్ట్గానే చేయి చేసుకోవటం, పెద్దాడపడుచు మొగుడు సుధ పని చేసుకుంటుంటే వెనక నుంచి సుధని కౌగిలించుకోవటం, కోరికలు ఆపుకోలేక ఆమెను గట్టిగా కొరికేయటం, మామకి పెగ్గులు ఫిక్స్ చేసింది కాక ఆడపడుచు మొగుడికి కూడా పెగ్గులు ఫిక్స్ చేయమంటాం. ఏంటిదంతా అంటే సురేషు సుధని తీసుకొచ్చే కావాలని వాళ్ళ బావ సాగర్ ముందు చచ్చేటట్టు కొట్టాడు. నన్ను కొడతావేంటి అని అడిగితే, ఏం బావా నీకు ఇది తప్ప ఎవరూ నచ్చలేదా, ఎవరూ లేరనుకుంటున్నావా? అంతేమీ లేదు బావా, దీనిలో నువ్వు ఊహించుకోవటం అంతే అని చెప్పి ఆ తర్వాత గర్ల్స్ నెంబర్లు ఇవి కావాలంటే పిలిపించుకో అని నవ్వేసి వెళ్ళిపోయాడు. అంటే వాడు తప్పుగా ప్రవర్తించాడని తెలిసే వీడు ఊరుకున్నాడనే విషయం సుధకు అర్థమై చాలా బాధ అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చిందే. ఆ తర్వాత నువ్వు ఇంతంత పెద్ద పెద్ద బ్లౌజ్ నెక్కులు వేసుకుని వాడిని రా రా అని నువ్వు ఊరిస్తూ నుంచుంటే, అలా నువ్వు ఎక్కడికక్కడ స్లిమ్గా బాడీని మెయింటైన్ చేస్తుంటే ఏ మగాడికైనా వెర్రెక్కిపోదా మరి నిన్ను చూస్తే అనేసరికి ఆ అమ్మాయికి తప్పు నాదా అనే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఒకవైపున రోజు ఇక అక్క బావలో ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తున్న అమ్మాయికి బాంబు పేలిన లాంటి విషయం ఏంటంటే, మా బావ ఇక్కడే ఎంఎస్ చేయడానికి వచ్చాడు, అక్క బావ కూడా ఇక్కడే ఉంటారు అని. దాంతో ఏంటి, ఒకవైపున వాళ్ళ బావ ఇక్కడి నుంచే ఫుడ్ తీసుకెళ్తాడు, అక్కడ ఫుడ్ తినడు. రోజు వాళ్ళ బావకు నచ్చినవి అన్నీ వాళ్ళ బావకు వండాలి, వాళ్ళ అక్కకు నచ్చినవి అన్నీ వాళ్ళ అక్కకు వండాలి. వండి పంపించే సురేష్ రాను రాను సుధతో చాలా అసహ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. సెక్షువల్ హెరాస్ చేయటం, టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎలా బెడ్రూమ్లో సుధా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయో, తను ఎలా ఫీల్ అవుద్దో, తన ఫీలింగ్స్ ఏంటో వీడియోలు తీసుకొచ్చి అవన్నీ హాల్లో టీవీలో ప్లే చేసి వాళ్ళందరి ముందు అశ్లీలమైన వీడియోల్ని చూస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం, వాళ్ళు నవ్వటం, సుధనే బాడీ షేమింగులు చేయటం, సుధనే ఓ ఓ మంచి అనకూడదులే కానీ స్టార్ అయిపోద్ది నీ పెళ్ళాము, మంచి సెక్సీ స్టార్ అవుద్ది తెలుసా అనే మాటలు మాట్లాడటం. మామ నీకు మాత్రమే ఏంట్రా, మాకు ఇవ్వదా ఏంటి ఆ సుఖాలన్నీ అంటాం. అప్పుడే కాదులే నాన్న, కొన్నాళ్ళలాగు నా మోజు తీరాలి కదా, సంవత్సరానికి మిమ్మల్ని పిలిపించింది అందుకే కదా, తర్వాత అక్క వాళ్ళని పిలిపించింది అందుకే కదా అంటాం. ఇక సుధని అయ్యుండు ఇయ్యుండు అని అత్త ఆడపడుచులు మామ ఒకవైపున ఆడపడుచు మొగుడు ఆర్డర్లు వేయటం, సురేష్ ఏమో ఇంటి ఖర్చులు తగ్గించు అని సుధకు చెప్పటం, వాళ్ళు పాస్తాలు చేయమనమంటాం, చీజులు వేసి పిజ్జాలు చేయమనమంటాం, సరుకులు అప్పుడే అయిపోయినాయి అంటే బజారు దానా ఏ మొత్తం దున్న తిన్నట్టు తింటున్నావా, పందిలాగా వంటగదిలో కూర్చొని ఎద్దు తిన్నట్టు తింటున్నావా అంటే, అలా మాట్లాడతావేంటి సురేష్, అంతమందికి వండొద్దా, వండితే ఆయన ఫుల్లీ లోడెడ్ చీజ్ పిజ్జా కావాలని మీ అమ్మగారు అడిగారు, మీ అక్కగారు ఈ కావాలని అడిగారు, మీ నాన్ని అడిగారు, మీ బావి అడిగారు, ఎందుకే వాళ్ళ మీద అబద్ధాలు చెప్తావు, ఎలా ఉండే నువ్వు ఎలా తయారయ్యావంటే తన వైపు చూసుకుంది ఆ అమ్మాయి అక్కడే ఉన్న అద్దంలో. మనిషి సగంలోకి సగం అయిపోయింది ఆ అమ్మాయే. దున్నదిన్నట్టు తింటున్నావని ఆ అమ్మాయి పక్కనే పొద్దున్న నుంచి టిఫిన్ కూడా తినక చిన్న బౌల్లో పాస్తా పెట్టుకుంది. ఏమని తింటావే, మనిషివా పశువా, కంపలమ్మటి గడ్డంతా ఏరుకొని తింటాం మీకు అలవాటే కదా అనేసరికి సరుకులు అయిపోయినాయి అని చెబితే, రోజు చికెన్లు మటన్లు కావాలంటే
ఇది ఇంకా బాగుంది, నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఎవరితోనైనా కులికి సంపాదించుకొచ్చి వండి పెట్టు, బావకి ఎంఎస్ ఫీజు కట్టొద్దా, ఎక్కడి నుంచి ఫ్యామిలీని చూసుకోవద్దా అని ఆ అమ్మాయిని పడేసి వాళ్ళ ముందు కాళ్ళతో తొక్కటం, కాళ్ళతో తంతం, గోడలకేసి కొట్టడం, ఆ అమ్మాయిని బూతులు తిట్టడం, నానా మాటలు అంటాం. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు సురేష్, అసలు నేను ఏం చేశానని, నా తప్పు ఏముందని ఎందుకు కొడుతున్నావు, అమెరికా అల్లుడు కావాలని నీ అమ్మా బాబులు కోరుకోలా, మరి ఇలాగే ఉంటాయి, మరి నువ్వు నా పెళ్ళానివి కదా, నా పెళ్ళాంగా నాకు ఒక వేసి ఇచ్చే సుఖాన్ని నువ్వే ఇవ్వాలి, ఒక కోడలుగా మా అమ్మ నాన్నలకు అన్ని సేవలు చెయ్యాలి, నువ్వు తమ్ముడు భార్యగా మా అక్కకి మా బావకి అన్ని సుఖాలు అన్నీ వాళ్ళు అడిగినవన్నీ అరేంజ్మెంట్స్ చేసి ఇవ్వాలి, నాకు నువ్వు అన్నీ వండి పెట్టాలి, ఒక ప్రాస్టిట్యూట్ కన్నా ఘోరంగా నేను ఒక ఆడదాన్ని వాడతాను, ప్రతి ఒక్కడికి ఒక్కొక్క కోరిక ఉంటుంది, నాకు నువ్వు అందంగా ఉన్నావనే నచ్చావే పెళ్లి చూపుల్లో, మీ వాళ్ళు అంత మోజు పడిపోయా అమెరికా అల్లుడే కావాలని ఫిక్స్ చేసుకొని నిన్ను నాకు ఇచ్చి చేయలా అని ఒకవైపున ఆ అమ్మాయిని టార్చర్లు పెట్టడం ఎక్కువైపోయింది. ఈలోపు ఇండియా నుంచి సురేష్ చెల్లెలు చదువు అయిపోయిందని బీటెక్ ఎంఎస్ చేయడానికి ఇక్కడికి వచ్చింది. ఇక 5గురు కలిసి ఫుట్బాల్ ఆడుకోవడం మొదలుపెట్టారు. సుధా ఇంటికి ఫోన్ చేస్తే ఫస్ట్లో అసలు వాళ్ళమ్మ విని విననట్టు, వాళ్ళ నాన్న విని విననట్టు వదిలేసి, తర్వాత వాళ్ళమ్మ అసలు నీకు మొగుడిని కొంగు కట్టేసుకోవడం చేత కావాలి, వాడు బాగానే కాపురం చేస్తున్నాడు, బాగానే తృప్తిగా సంతృప్తి పరుస్తున్నాడు అన్నప్పుడే వాడికి స్వర్గ సుఖాలు చవి చూపించి వాడిని లొంగ తీసుకొని కొంగు కట్టేసుకుంటే అసలు ఇవన్నీ వచ్చేయ్యా, అదే నీ చేతగానితనం. అమ్మ నాన్ వెజ్లు వండమంటారు, డబ్బులు లేవంటాడు, వండకపోతే వాళ్ళు కొడుతున్నారు, వాతలు పెడుతున్నారు, తిడుతున్నారమ్మా, కాలే నూనె వాళ్ళమ్మ నా వీపు మీద పోసేసింది, వాళ్ళ అక్క ఐరన్ బాక్సులతో కాలుస్తుంది, అమ్మ పని చేసుకుంటుంటే కాళ్ళతో తంతున్నారు, ఇల్లు తుడుస్తుంటే చేతుల మీద నుంచి షూ కాళ్ళతో తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు, మామకి ఆడపడుచు మొగుడికి పెగ్గులు ఫిక్స్ చేయటం ఏంటమ్మా, ఆడపడుచు మొగుడు వచ్చి వాటేసుకోవటం ఏంటమ్మా, నీ మొగుడికి లేని బాధ నీకెందుకే, వాడు చూసి చూడనట్టు ఊరుకుంటున్నప్పుడు నువ్వు కూడా దులిపేసుకొని వెళ్ళిపో నీ ఆడపడుచు మొగుడు గురించి. ఇప్పుడు ఏంటంట, మీ మామకు పెగ్గు పోస్తే ముసలోడు పెద్దోడు మీ నాన్నలాంటోడు అనుకొని సరిపుచ్చేసుకో అల్లుడు చెప్పినట్టు, ఇప్పుడు ఏంటంట సరుకులు సరిపోవట్లేదు, మాకు చెప్తే మేము పంపుతాం కదా ఇక్కడి నుంచే, అలాగని కాపురాలు తీసుకొని వస్తావా ఏంటి, ఒక రోజా 2 రోజుల 2.5 సంవత్సరాల నుంచి వాడు పగలు రాత్రి నిన్ను ఫుల్లుగా వాడేసిన తర్వాత నువ్వు కన్యవైపోతావా ఇక్కడికి వచ్చాక, సరే ఇప్పుడు కోర్టులకు వెళ్తాం, నువ్వే వేసావని, నువ్వే బ్రోతలవని, నువ్వే తప్పులు చేసావని, పక్కింటోడిని ఎదురింటోడిని పిలిపించుకున్నావని వాళ్ళే చెప్పి రేపొద్దున నీ గురించి ప్రచారం చేసి విడాకులు పడేసిపోయాడనుకో, రేపు చేసుకునే ఇంకొకడు మళ్ళీ ఏ ఆస్ట్రేలియానో జపానో జర్మనీనో ఏ చైనానో చూసి నానిస్తాడో, వాడు నిన్ను మళ్ళీ తీసుకెళ్ళి ఏమి అనడని ఏముంది గ్యారంటీ, ఆడపిల్ల అన్న తర్వాత పెళ్ళైన తర్వాత అడ్జస్ట్మెంట్లు ఉండాలి, సర్దుకుపోటాలు ఉండాలి, అసలు నువ్వు ఈ నాటకాలన్నీ ఎందుకు వేస్తున్నావో నాకు తెలియదు అనుకో, మాకు నువ్వు పెద్ద డ్రామా యాక్టర్వే, నువ్వేందంటే వంటలక్కలాగా వంటలు నేర్చుకొని ఒకప్పుడు పూటకోళ్ళ ఇళ్ళు తర్వాత హోటల్లో పెట్టినట్టు ఇప్పుడు నువ్వు ఒక రెస్టారెంట్ వెలిగించాలి అనుకున్నావు, అక్కడికి వెళ్ళే వాళ్ళు వచ్చేపాటికి నీకు అవన్నీ కుదరట్లేదు, నాటకాలు వేసి వేషాలు వేయటం కాకపోతే ఏ కోడలకి తప్పినాయని, నీ మొగుడేగా నీ ఒంటి మీద చెయ్యేసి సంసారం చేస్తున్నాడు, ఒక మగాడు ఒంటి మీద చెయ్యేసి సంసారం చేయకపోతే మా జీవితాలు నాశనం అయిపోయినాయి, మమ్మల్ని గే ఫెలోస్కి ఇచ్చి చేశారు అంటారు, రోజుకు వాడు లెక్కలేసుకొని మరీ అన్నిసార్లు తృప్తిపరుస్తుంటే ఏం నొప్పి, నేను స్నానం చేసేటప్పుడు కూడా వదలకపోతుంటే ఏం బాధ, అయినా జిమ్ములకు వెళ్ళి స్లిమ్ అవుతామని, డైట్లు తీసుకొని స్లిమ్ అవుతామని చెప్పుద్ది ప్రతి ఒక్కటి ఫిజిక్లు మెయింటైన్ చేయటానికే, నువ్వు ఇక్కడ ఉండంగా పిట్టమెతుకులు తినేదానివే, అలాంటిదే తిన్నది అరగటానికని ఇంటి పని వంట పని సాంప్రదాయ పద్ధతిలో ఒకప్పుడు పురాణ స్త్రీలందరూ అలా అనుకుంటే పొద్దున్నే లేచి బియ్యాన్ని దంచేవాళ్ళు, గొడ్ల దగ్గర చాకిట్లు చేసేవాళ్ళు, పూజ పునస్కారాలు చేసేవాళ్ళు, పేడకళ్ళాపులు కొట్టేవాళ్ళు, ఇల్లు అలికి ముగ్గులు పెట్టేవాళ్ళు, 10 మందికి 20 మందికి వండి పెట్టేవాళ్ళు, పొయ్యిల దగ్గర కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఉండేవాళ్ళు, అలా చక్కగా సాంప్రదాయంగా ఇంటి పని వంట పని పెద్ద కుటుంబం చేయిస్తుంది మీ అత్త, తప్పేంటే, పెద్దదో మాట అంటే నీకు నామూషీనా, నీ మామకు మాట అంటే నామూషీనా, ఏదో కొడుకు దగ్గరకు వచ్చి ముసలి ప్రాణాలు సుఖపడదాం అనుకోనుంటారు, దానికే నువ్వింత చెయ్యాలా,
నువ్వు నీ ఓవర్ యాక్షన్ కాకపోతే పెళ్ళామన్నది మొగుడికి ఏ రోజో చెప్పారు. శయనేషు రంభలా ఉండాలని, సుఖాన్ని పంచాలని. అలాంటిది ఒక భార్య భర్తకి వేశ్యలానే తన శరీరాన్ని విస్తరపరిచినట్టుగా పరిచి అందులోని అందాలన్నిటినీ కూడా ఆస్వాదించమని నిండు భోజనాన్ని పెట్టగలిగి ఉండాలి. మొగుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పెళ్ళాం సిద్ధంగా ఉండాలి. అత్తామామలకి సేవ చేసుకోవాలి. ఆడపడుచు అంటే అర్థమొగుడు అంటారు. అవును, ఏదో తమ్ముడు ఉంటున్నాడు, మొగుడుతో ఎంఎస్ చేయించుకుందామని వచ్చి ఇక్కడ స్థిరపడి 4 రాళ్ళు సంపాదించుకుందామని అనుకుందేమో నీ ఆడపడుచు. అందులో తప్పేముందే? వచ్చిన వాళ్ళకి ఇంటికి వస్తే వండి పెట్టడం నామూషీనా? సరే, వాడికి పెళ్ళాము నీ ఆడపడుచు చూడటానికి రోతగా ఉంటుంది, నువ్వు అందంగా ఉంటావు, అదిగాక స్లిమ్గా ఉంటావు కాబట్టి ఏదో మోజుపడ్డాడేమో, మోజుపడి వాడు కొరికాడేమో, కొరికినంత మాత్రాన సరదాగా నవ్వుతూ తీసుకొని చేతురాడి చూసి చూడనట్టు వదిలేయాలే కానీ అవన్నీ సీరియస్గా తీసుకొని పెద్ద విశేషాలైనట్టు మాకు ఇండియాకి ఫోన్ చేసి చెప్తే చెప్పు తీసుకు కొడతా. నీ చిన్నాడపడుచో బీటెక్ అయిపోయింది, ఎంఎస్ చేసుకోవడానికి వచ్చింది, ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి కాబట్టి ఆడపిల్ల బాధ్యత వచ్చి ఉంటుంది, దానిలో తప్పేముందే? అవునమ్మా, వండమన్నారు, నాన్ వెజ్లో వండమన్నప్పుడు అడ్జస్ట్ చేసుకొని వండాలి. అందులో ఏదైనా ఆకుకూర కలిపి గోంగూర చికెనో చుక్కకూర మటనో అలా వండుకోవాలి. అమ్మ, ఆకుకూరలు ఏమన్నా ఇంటి పక్కనే దొరుకుతాయా? ఇత్తనాలు పంపిస్తాంగా, చల్లుకొని గార్డెన్లో పెంచుకోవమ్మా, పెంచుకొని వండి పెట్టుకో. అది నీ సంసారం, అతను నీ భర్త, వాళ్ళు నీ అత్తమామలు. ఇది ఇంకా బాగుంది. మొగుడిని తన్ని మొగసాలకి ఎక్కిందని అత్త తిట్టినందుకు కాదు, తోడుకోళ్ళు నవ్వినందుకు వచ్చింది కోపం అని. ఇది ఇంకా బాగుందే. ఇక ఏదైనా ఉంటే మాకు అవసరం ఉంటే ఫోన్ చేయగానే నా మొగుడు నన్ను అలాగంటున్నాడు ఇలాగంటున్నాడని ఫోన్ చేస్తే మాత్రం మీ నాన్న ఊరుకోనని చెప్పాడు. ఈసారి ఎదవేషాలు వేసి మాకు అస్సలు ఫోన్ చేయి మాకు నువ్వు అని కమల ఫోన్ పెట్టేసిందే. సుధకి అసలు ఏం మాట్లాడాలో కూడా నోట్లో నుంచి మాట రాలేదు. కళ్ళల్లో దుఃఖంతో నిండిపోయినాయి కళ్ళు. ఆమె మనిషి రాను రాను అవహేళనలకి అవమానాలకి గురవుతో తల్లికి సిగ్గు విడిచి ఇంకోసారి ఫోన్ చేసి పడగదిలో విషయాలు ఇంట్లో వాళ్ళందరికీ వీడియోలు వేసి చూపించేలా చెప్తున్నాడమ్మా. తప్పేముంది చెప్తే? నువ్వు సంసారానికి పనికొస్తావో పనికిరావో, మొగుడిని సుఖపెడుతున్నావో లేదో అనే వాళ్ళ నోళ్ళు మూయించాడు అనుకోవచ్చు కదా. నా పెళ్ళాం నన్ను రంభలాగా మేనకలాగా సుఖపెడుతుందని చెప్పుకుంటున్నాడు, తప్పే ఉందా అందులో అనేసింది కమల. దాంతో ఎలాంటి తల్లిదండ్రులకు పుట్టాను నేనని కన్నీళ్ళు ఉబికుబికి వస్తుంటే ఆ అమ్మాయికి ఒంట్లో ఓపిక అణగారిపోవటం మొదలైంది. ఒక పక్కన మొగుడు చావబాదేయటం, చండాలంగా ఆ అమ్మాయి మీద పడి కోరిక తీర్చుకోవటం, ఒకవైపున వండి పెట్టమని అత్త కాళ్ళొత్తమని అత్త నానా టార్చర్లు పెట్టే అత్త నాకు అయి చెయ్యి ఈ చెయ్యి అని హింసలు పెట్టడం, ఒకవైపున మామ అసభ్యంగా ప్రవర్తించటం, మామ చాలా చండాలంగా అతని మాటలతో అతని వెకిలి చేష్టలతో ఆడపడుచు మొగుడు ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని చెప్పకూడని చోట్ల కూడా తాకటం, ఆ అమ్మాయిని నీ పని చెప్తా ఉండంటం, బుగ్గలు కొరికేసి వెళ్ళటం, పడుకుంటే నడుం గిల్లేయటం, ఆ అమ్మాయి మీద పట్టడం, ఆ అమ్మాయి పక్కనే పడుకోవటం, భయం కూడా వేయటం మొదలుపెట్టింది ఆ అమ్మాయికి. ఇంత దాంట్లో కూడా చిన్నాడపడుచు నాకు అయి కావాలి ఈ కావాలి అయ్యొండి ఇయ్యొండి అని చిన్నాడపడుచు చేయి చేసుకోవటం, పెద్ద ఆడపడుచు ఏంటే పెద్ద ఇదైనట్టు ఏమైందంట అంతోటి ఇదైపోతే అని అనటం, అత్త ఆడపడుచులు తెలిసి తెలియనట్టు ఊరుకోవటం. ఇదంతా ఒకటైతే ఒక రోజున విషయం పరాకాష్ఠకి చేరుకుందే. అది సుధ స్నానం చేస్తుంటే డైరెక్ట్గా బెడ్రూమ్లోకే వచ్చి ఆ బెడ్రూమ్లోనే ఒకవైపున మామ ఆడపడుచు మొగుడు కలిసి బెడ్ మీద పడుకొని ఉన్నారు. పడుకొని ఉంటే ఆ అమ్మాయిని బాత్రూంలోకి చక్కగా ఎప్పుడు హోల్ పెట్టారో ఆ అమ్మాయి స్నానం చేయటం అంతా చూసి ఆ అమ్మాయి టవల్ కట్టుకొని రాగానే ఆ అమ్మాయి మీద పడిపోయి ఆ అమ్మాయిని ఆల్మోస్ట్ చేర్చడానికే సిద్ధపడిపోతే పెద్ద పెద్దగా అరిచి కేకలేసే పాటికి అప్పుడే కరెక్ట్గా పక్కన ఉన్నటువంటి ఇంట్లో వేరే ఇండియన్స్ ఉంటారు. ఆవిడ ఏదో పూజ చేసుకున్నాను అనే దాంతో ప్రసాదం ఇద్దామని వచ్చిన ఆవిడ ఏంటండి ఆ కేకలు అనేపాటికి జగదాంబ కవిత పైకొచ్చి పక్కింటిది వచ్చింది, ఏ పోలీసులకో కంప్లైంట్ ఇచ్చుద్ది, అదెక్కడికి పోద్ది ఆగండి అనేపాటికి ఆ అమ్మాయిని బాగా కొట్టి కొరికి అప్పటికే ఆ అమ్మాయిని ఆల్మోస్ట్ ఫిజికల్ టార్చర్ చేసి ఒక్క ఇంటిమేట్ అనేది వదిలేసి ఆ అమ్మాయిని కొట్టి బయటకు వచ్చేసారు వీళ్ళిద్దరు ఏమెరగనట్టు. ఆవిడ కింద నుంచి పైకి చూసి ప్రసాదం ప్లేట్ అక్కడ పెట్టేసి ఆవిడ వెళ్ళిపోయింది.
రాను రాను బ్రతుకు దినదినగండం నూరేళ్ళ ఆయుష్లాగా తన లైఫ్ ఏంటో తనకు అర్థం కావట్లేదు. నువ్వు నా పెళ్ళానువని నా కాళ్ళ దగ్గర పడుండాలని అమెరికా సంబంధాలని మీ వాళ్లే కదే సుఖపడాలని ఇచ్చి చేశారని పెళ్ళాం అన్న తర్వాత ఇలాగే ఉంటాడు. ఏ మొగుడైనా ఏ పెళ్ళాంతో అయినా ఏ పెళ్ళామైనా మొగుడితో ఇలాగే ఉండాలి. మొగుడిని సుఖపెట్టాలి. అత్తమామల్ని ఆడపడుచుల్ని ఆదరించాలి. మొగుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు బెడ్రూమ్లోకి రావాలి. ఏది వండమంటే అది వండాలి అని ఆ అమ్మాయి కరెక్ట్గా తినే టైంలో తినవే తిను, కంపలమ్మటి గడ్డంతా పోగేసుకొని తిను, రోషమా పాశమా సిగ్గా శరమా అని ఇంకా చెవులతో వినకుండా మాటలంటే ఏ మనిషి ఏం తినగలుగుతాడో చేయి కడిగేసేదే. అలా ఆ అమ్మాయి కడుపు నిండా తిండి లేకుండా నిద్ర లేకుండా ఇంటి చాకిరి ఒకవైపున వెళ్ళనే మాటలు కొట్టే దెబ్బలు మనిషి ఆల్మోస్ట్ ఆ అమ్మాయి చావుకి బ్రతుక్కి మధ్యలో వేలాడిపోతూ ఆ అమ్మాయి జీవితం ఏంటో ఆ అమ్మాయికి అర్థం కాకుండా తయారైపోయింది. ఎంత దాంట్లో కూడా సురేష్ చెల్లెలు మాలతిది ఎంఎస్ అయిపోవటం, ఇక్కడే ఉన్న ఒకడిని అది సెట్ చేయటం, వాడి పేరు జయంత్ అని వాడిని తీసుకొచ్చి ఇంటికి పరిచయం చేయటం, వాడిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పటం. అయితే వాళ్ళు ₹1,00,00,000 కట్నంగా అడిగితే వీళ్ళు ఆల్రెడీ కూర్చొని షేర్ మాట్లాడుకున్నారు. ఏంటంటే ఒరేయ్ తమ్ముడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి, అన్నయ్య నేను కూడా అంతే మాట్లాడతాను అని నీ పెళ్ళానికి కేజీ బంగారం పెట్టారు, అది నాకు ఇచ్చేసే, నాకేమీ డబ్బుల మీద ఆశ లేదు. అన్నయ్య నాకు ₹1,00,00,000 కట్నం అడిగారు, ఆ ₹1,00,00,000 నీ పెళ్ళానికి ఇచ్చిన కట్నం నాకు ఇచ్చేసే అంది చెల్లెలు. చెల్లెలకి పెళ్లి చేసేసాడు. చెల్లెలు మొగుడు కూడా ఇంట్లోనే ఉంటాం, వాళ్ళకి పడగదులు సిద్ధం చేయటం, వాళ్ళకి అవి ఇవి అని కొత్తల్లుడికి వండి పెట్టడం. వాడిది ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్, వీళ్ళందరిది ఒక టైప్లో తింటారైతే వాడేమో నాకు అవి కావాలి వండమంటాం, ఈ కావాలి వండమంటాం, నాకు రూమ్ అలా ఉండాలంటాం, ఇలా రెడీ చేయమనమంటాం. ఆ అమ్మాయికి నరకం గుర్తుకొచ్చేది. నేనేమైనా పడకలు మార్చేదాన్నా? అసలు ఏంటిదంతా? ఆ అమ్మాయికి చాలా టార్చర్గా అనిపించి పిచ్చిదానిలా తయారైపోయే ఎవడు సొమ్ము ఎవడికి ఏది పంచాడు, ఎవడు ఏది పంచుకున్నాడో ఆ అమ్మాయికి ఏమీ అర్థమయ్యేది కాదు. నేను ఒక ప్రాస్టిట్యూట్నా, వీడితో ఇన్నాళ్ళుగా కాపురం చేస్తూ నేను ఒక వంట మనిషినా అని ఒకరోజు క్రిస్మస్ జరుగుతుంది. పక్కింట్లో ఉండేటటువంటి ఒక అమెరికన్స్ చక్కగా డెకరేట్ చేసుకొని క్రిస్మస్ పాటలన్నీ పాడుతుంటే ఎందుకో మనసుకి సంతోషం అనిపించే అలా నుంచుంటే అందమైన సీతాకోక చిలుక రంగురంగుల రెక్కలతో ఎగురుకుంటూ తన వైపే వస్తుంటే సడన్గా వచ్చి మొగుడు ధన్మని కిటికీ వేస్తే ఆ సీతాకోక చిలుక ఆ కిటికీలో పడి రెక్కలు విరిగిపోయి అక్కడికక్కడే పడి చచ్చిపోయింది. ఏంటే చూస్తున్నావో, నాకు మూడొచ్చింది రా, మళ్ళీ నేను బయటికి వెళ్ళాలి అని ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళబోతే నేను పీరియడ్స్లో ఉన్నాను, అయితే ఏం చేయమంటావు? పీరియడ్స్లో ఉంటే ఇప్పుడు నీకు బదులు దేన్నైనా పిలిపించుకోమంటావా ఏంటి? నాకు అలాంటి ఏమీ ఉండవు అని ఈ టైంలో ఏదైనా యూస్ చెయ్యి, ఎందుకు నాకు అలాంటిదేమీ అక్కర్లేదు అని ఆ అమ్మాయిని చాలా అసభ్యంగా అనుభవించాడు. ఆ అమ్మాయికి మనసు చాలా విరక్తి కలిగిపోయింది. మనసంతా అల్లకల్లోలంగా అనిపించింది. వెళ్ళి ఆ చచ్చిపోయిన సీతాకోక చిలుకనే అలా చూస్తూ నుంచుంది. ప్యాడ్స్ లేవు, అయిపోయినాయి. పోయిన నెలలో అడిగితే ప్యాడ్స్ లేవు అని చెప్తే ఏమక్కర్లేదులే అనేసి వెళ్ళిపోయావు. నీ అమ్మాబాబులకు ఫోన్ చేసి ఇండియా నుంచి పార్సిల్ తెప్పించుకోవే. కూతుర్ని కని అమెరికా అల్లుడు కావాలనే అమెరికా మీద వదిలేయటం కాదు, కనేసి కూతురికి ఏం కావాలో చూసుకోవాలని తెలీదా ఏంటి? నీ బాబు బాగానే సంపాదిస్తున్నాడుగా, ఎవడి కోసం పెడతారే? ఎవడికి? మీకు కాదా పెట్టేది? నీ బాబు తేరగా ఉన్నాడని నీ అమ్మకు అందా ఏంటి నిన్నని చాలా అసభ్యంగా మాట్లాడి వెళ్ళాడు. ఆ తర్వాత అత్త, మీ వాళ్ళు పంపేలోపు లేట్ అవుద్ది కాబట్టి ఈసారి క్లాత్ వేసుకొని అడ్జస్ట్ అయిపోపో అనేసి వెళ్ళి పని చూసుకోమన్నారు. ఒంట్లో ఓపిక లేదు, నీరసం, తిండి లేదు. ఆ సీతాకోక చిలుక వైపే చూస్తూ దాని రెక్కలు మొగుడు వేసినటువంటి ఆ తలుపు స్పీడ్కి అలా కిటికీలో పడి అది చనిపోయింది. తను ఇంకొంతకాలం ఇక్కడే ఉంటే ఇప్పటికే తన్నే రెక్కలు తెగిన పక్షిలాగా పంజరంలో చిలకలాగా చేసేసి తన ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు, పక్కింటి వాళ్ళతో మాట్లాడకూడదు. పేరుకు తను అమెరికాలో ఉంటుందనే కానీ అసలు ఎందుకు పెళ్లి చేసుకుంది తను? ఒక్కరోజు తనలో ఉన్నటువంటి ఏ చేతగాని తన నోరు మూయించేసిందో తండ్రికి ఆ రోజే తను ఎదురు చెప్పుంటే నేను హోటల్ మేనేజ్మెంటే చేస్తానని, నేను రెస్టారెంటే పెట్టుకుంటానని, నేను అప్పుడే పెళ్లి చేసుకోనని ఎదురు తిరుగుంటే ఈరోజు ఈ గతి పట్టేదా? ఒకడికి
3 సంవత్సరాల పాటు ప్రాస్టిట్యూట్ లాగా వాడికి తాళి అనే దాంతో వాడు అనుభవించినట్టల్లా తన శరీరాన్నే వాడికి మూటగట్టి ఇవ్వాల్సి వచ్చేదా? వాడి అమ్మతో, అక్కతో, బావతో, నాన్నతో, వాడి చెల్లెలతో, చెల్లెల మొగుడుతో టార్చర్లు పడాల్సి వచ్చేదా? ఇదంతా తన చేతగాని తనం కాదా? దూరపు కొండలు నులుపని వాళ్ళు ఆశపడ్డారో అదే దూరపు కొండలు నునుపని తనెందుకు అత్యాశపడిందా? తన మొగుడు బాబాయ్ అన్నే అన్నాడు, అక్కడే కళ్ళెదురుగా ఉండేవాళ్ళని చేసుకుంటే సుఖపడుద్ది అనే. కానీ వీడు చెప్పిన కళ్ళబొల్లి మాటలు, కపటపు మాటలు తను కాదా విన్నది, తను కాదా నమ్మిందే, తను కాదా నిజమనుకుందే. బీటెక్ చదివింది, సిగ్గు శరం ఉండాలి, ప్రపంచాన్ని చూసిందే, ఎంతోమంది బతుకులు ఎలా అయిపోయినాయి అనేది న్యూస్ పేపర్లో, న్యూస్ ఛానళ్ళల్లో, చేతిలో ఉన్న ఫోనుల్లో చూస్తూనే పెరిగిందే. అలాంటిది తనలో వచ్చిన మార్పు ఏంటి? తను మారిందేంటి? తను తన బతుకు గురించి తీసుకున్న నిర్ణయం ఏంటి? అసలు తను అర్థం చేసుకుందేంటి? నథింగ్, ఏమీ లేదు. అందరి అమ్మాయిల్లాగే తొందరపాటు నిర్ణయం. తను తీసుకుంది కూడా ఏంటంటే అమెరికా లైఫ్. ఇక్కడికి వచ్చి ఒక రెస్టారెంట్ పెడితే తన పుట్టింట్లో నెరవేరిన కలలు ఇక్కడ నెరవేరుతాయి అనుకుందే. కానీ చివరికి మిగిలిందేంటి? నిజమే, ఎప్పుడూ కూడా మనం ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అనుకుంటాం. పుట్టింట్లో లేని సుఖం వీడిస్తాడు అనుకుందే. కోటికి ఒకళ్ళు ఉంటారేమో అలాంటి మగాళ్ళు, వీడు అలాంటి వాడు కాదు. ఎన్ని నరకాలు, ఎన్ని చిత్రహింసలో, ఏం పాపం చేసింది అసలు తన జీవితంలో? ఏం తప్పు చేసిందని ఇంత శిక్ష? కన్నవాళ్ళకి కష్టం చెప్పుకునే రాత లేదో. ఇచ్చిన కట్నం డబ్బులు కళ్ళ ముందే వాళ్ళు పంపిణీలు చేసేసుకున్నారు. పెళ్ళాంగా ఇదే నీ తలరాత అనే కట్టుకున్నవాడు కుక్క కన్నా హీనం చేసేశాడు ఆడదాన్నే. ఒక భార్య పరువు నిలబెట్టాలన్నా, ఒక భార్యకు విలువ గౌరవాలు లభించాలన్నా ఆ భర్త వల్లే అది సాధ్యం. భర్త విలువ పెరగాలన్నా భార్య వల్లే అది సాధ్యమని పిన్ని, నాయనమ్మ చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ పెంపకంలో 10 ఏళ్ళు పెరిగిన తను తెలుసుకుందేంటే? బాబాయ్ అన్నప్పుడైనా తను అర్థం చేసుకుందేంటే? పెద్ద పుడింగిలాగా బాబాయికి నీతులు చెప్పి నువ్వు మాటలు అనిపించుకోవద్దు అందే ఆ రోజు. ఇప్పుడు బాబాయ్ పిన్ని అసలు ఏమనుకుంటారు? వీడు మంచోడని, దేవుడని, రావుడని, హ్యాపీగా చూసుకుంటున్నాడని, వీడు తన మీద మోజుతేరా కుక్కలా అనుభవిస్తున్నాడనే విషయం గ్రహించలేక అమెరికా అంతా తిప్పి చూపిస్తున్నాడు. ఇంకేముందే, తన మీద ప్రేమని చించేస్తున్నాడు. రావుడని, దేవుడని, దిగొచ్చాడని తనే చెప్పుకుందే. వీడిలో ఉన్నటువంటి ఇన్ని షేడ్స్ గురించే తను వాళ్ళకైనా చెప్పుకోగలిగిందా? తప్పుల మీద తప్పులు తనయలేవా? తన అమ్మా నాన్నలకి బుద్ధి జ్ఞానం లేదని, స్వార్థపరులనే, మొదటి నుంచి దోచుకు తినే తత్వం గలవాళ్ళనే, బాబాయికి రావాల్సిన ఉద్యోగం రానివ్వకుండా నాన్న చేసేసే తనకి లంచాలు పెట్టించుకొని పెద్ద పోస్టు కొట్టేశాడని, అమ్మ నానమ్మ తాతయ్యల్ని చూడాల్సి వస్తుందేమోనని వేరు కాపురాలు వెళ్ళిపోయిందని, చివరికి పిన్ని మీద నానమ్మ తాతయ్యల్ని వదిలేశారని, పోతూ కూడా నానమ్మ తాతయ్య తనని పెంచినందుకు తన గురించే ఆలోచించారని, తన బతుకు బాగుండాలని వాళ్ళంతా అంత ప్రయత్నిస్తే తన జీవితాన్ని తనేం చేసుకుంది? చివరికి బుగ్గిపాల. తన జీవితాన్ని తనేం చేసుకుంది? ఏ నిర్ణయమైనా ఒక మగాడి చెయ్యి పడకముందే ఒక ఆడపిల్ల తీసుకుంటే అదొక విలువ. చివరికి ఇప్పుడైనా సరే తను తెగించి ఒక అడుగు ముందుకు వేయకపోతే తన బ్రతుకేంటి అసలు? ఇప్పుడు వాడి ఆడపడుచు మొగుడు తన మీద మోస్తూ ఉన్నాడు, వాడి బాబు మోస్తూ ఉన్నాడు. కొన్నాళ్ళు ఆగండి, నా మోసు తీరాలి అంటాడు వాడు. ఇప్పటికీ దాదాపు 40 అబార్షన్లు చేయించేశారు మొగుడు, అత్త, ఆడపడుచులు కలిసే. ఇంకా అసలు తను బతుకుద్దా? ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందంటే వీళ్ళందరూ కలిసి అదే ఇంట్లో తన్నే అందరూ కామన్ వేస్ట్గా వాడినా కూడా తనెవరికి చెప్పుకోవటానికి లేదుగా. అప్పుడు కూడా దులిపేసుకొని లైట్ తీసుకోమనేగా అమ్మ చెప్పుద్దే. ఈ నరకం నేను అనుభవించలేను భగవంతుడా, నేను ముందడుగు వెయ్యాలి. నా చదువు నాకు నేర్పిన సంస్కారం ఏంటే? ఒక ఆడపిల్లగా ఎన్నో స్పీచ్లు ఇచ్చాను, ఎంతమందికో ఇన్స్పిరేషన్గా, మోటివేషనల్గా మాట్లాడిన రోజులున్నాయి. నా బతుకు దగ్గరికి వచ్చేపాటికి సెల్ఫ్ మోటివేటర్గా నిలబడిపోయానన్నమాట నేను అనుకొని
ఏదైతే అదైందే, ఒక స్టెప్పు ముందుకు వేయాల్సిందే అనుకొని ముందు వాళ్ళందరూ నిద్రపోనిచ్చిందే. నిద్రపోనిచ్చి మొగుడి పర్సులో నుంచి అందినన్ని డాలర్స్ డబ్బులుంటే ముందవి తీసుకుంది. తన పాస్పోర్టు వీసా తీసుకుంది. ఆల్రెడీ బట్టల బ్యాగు సందకాడే సర్ది పక్కన పెట్టుకుంది. ఆ తర్వాత బయటకు వచ్చి ఎలాగో అంతకుముందు కాస్త బయటకు వచ్చిన జ్ఞానం ఉంది కాబట్టి ముందు ఒక క్యాబ్ చూసుకొని ఎక్కేసి ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కేసి ఇండియాకి ఎట్లాగొట్ట ముందు పుట్టింటికి చేరుకుంది. ఇండియాకి వచ్చిన కూతుర్ని ఏందే ఇలా వచ్చావు అని అడిగారు కమల కనకారావు. జరిగింది మొత్తం చెప్పుకొచ్చి, చూడమ్మా ఆడదానివి కదా, వీప్ మీద ఎలా నూనె పోసిందో, ఎలా ఐరన్ పెట్టెతో కాల్చిందో, నేను ఎలా అయిపోయానో కనపడుతుందగా నాన్న నీకు. అమ్మ ఎలా హింసలు పెడుతున్నాడో తెలుసా అమ్మ, పీరియడ్స్లో ఉంటే ప్యాడ్స్ కూడా దిక్కుంటలేదు, కడుపు నిండా తిండి తినక ఎన్నాళ్ళు అయిపోయిందో. అంటే నోరు ముయ్యవే చాలే కానీ, ఏం బతుకే నీదే అనకూడదులే కానీ ఇలా తట్టాబుట్టా సర్దుకొని ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా వచ్చేస్తే ఎవరితో లేచిపోయావు అనుకుంటాడు అతను. నలుగురికి తెలిస్తే మన చుట్టాల్లో మన పరువు ఉండటానికేనా అలా మాట్లాడతారేంటమ్మా, అసలు ఏం మాట్లాడుతున్నావు నాన్న నువ్వు, అక్క బాధలో ఉన్నానని బాధ చెప్పుకుంటుంటే మూసుకోండి ముందు మీ ముగ్గురు అని వాళ్ళని నోరు మూయించేశారు. ఆ తర్వాత అల్లుడికి ఫోన్ చేసి తప్పు అయిపోయింది బాబు క్షమించమంటే, మీ అమ్మాయే ఒక మగాడిచ్చే సుఖం చాలట్లేదని, ఒక మొగుడిచ్చే సుఖం చాలట్లేదని, అసలు మీ అమ్మాయికి నన్ను ఎందుకు కట్టబెట్టారని, మీ అమ్మాయే నన్ను ఎంత సుఖపెట్టినా చాలట్లేదంటుందని, పంది తిన్నట్టు తింటుందని, అయినా తిండి సరిపోవట్లేదంటుందని, అమెరికా మొత్తం చూపించొచ్చానని, మీ అమ్మాయిని సుఖపెట్టాలంటే గనక ఒక మగాడు ఒక మొగుడు సరిపోడని, అసలు ఏం పెంపకాలు పెంచారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అబ్బో ఇక మొగుడు తేరగా ఉన్నాడు కదా అని చెప్పి కన్నావా ఏందమ్మా నలుగురిని నువ్వనే. వియాల వాళ్ళు అడిగితే క్షమాపణలు చెప్పుకొని కాళ్ళు పట్టుకొని రండి బాబు అనే మీకే ఇచ్చి పంపిస్తాం, నయానో భయానో 2 దెబ్బలేసంటే, అమ్మ మీరిచ్చిన కట్నం వాళ్ళు పనిచేసుకున్నారమ్మా, వాళ్ళకిచ్చిందేగా, వాళ్ళు ఏం చేసుకుంటే నీకెందుకే, నీకు అవసరమా, మాకిష్టమై మేము ఇచ్చుకున్నాం, వాళ్ళకి ఇష్టమై అతను అక్క చెల్లెళ్ళకి ఇచ్చుకున్నాడు, నీ నొప్పేంటి మధ్యలో అని కూతుర్ని పడేసి తుక్కు కింద కొట్టేశారు అమ్మా నాన్నలో. మిగతా ముగ్గురు పిల్లలు అడ్డం వస్తే వాళ్ళకు కూడా తలా 4 దిట్టంగా దట్టించి బంధువుల ఆడవాళ్ళని చుట్టాల ఆడవాళ్ళని పిలిపించి సుధన కొట్టించింది కమల. కనకారావు తను చేయి చేసుకుంది గాక మగాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరూ చంపబెట్టి 4 వేసి హితవులు చెప్పి, ఈలోపు అల్లుడు అక్కడి నుంచి వస్తున్నాడు అనేపాటికి కంగారు పడి గబాగబా ముందు గదిని సిద్ధం చేయించి, ఇక అల్లుడు వస్తే ఓ 15-20 రోజులు ఉంటాడు సుఖపడమని, ఇక్కడే నేనే కాపర్టీ వేయించి పంపిస్తాను, వెంటనే పిల్లల్ని కనొద్దంటే ఏంది నీకు వచ్చిన నొప్పి అని అలా ఒక 500 కేజీల పార్సిల్ రెడీ చేయించింది కమల. ఆ అమ్మాయికి సిచ్యువేషన్ అర్థమైపోయింది. చెల్లెలు తమ్ముళ్ళు కూడా, అక్క ఈసారి వెళ్తే నువ్వు ప్రాణాలతో తిరిగి వస్తావనే నమ్మకం నీకుందా, తప్పు చేసావక్క, లైఫ్లో ఏ డెసిషన్ అయితే గనక మన లైఫ్ని టర్న్ తిప్పుద్దో అక్కడే తప్పు చేసావు. లైఫ్లో నువ్వు ఒక మాట చెప్పేదానివి మాకు, 6th క్లాసు 8th క్లాసు 10th క్లాసు ఇంటర్మీడియట్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయినవి, అవి చదవకుండా మీరు చదువుని నెగ్లెక్ట్ చేయొద్దురా అని. చదువుదేముందక్క, ఒక క్లాస్ స్కిప్ అయినా ఇంకో క్లాస్లో లాగేస్తాం, కానీ బతుకు విషయంలోనే అమ్మా నాన్న చెప్పారని నువ్వు రాంగ్ స్టెప్ తీసుకున్నావు. ఎప్పటికైనా నీ గురించి నువ్వు ఆలోచించుకోకపోతే నీ బ్రతుకులో బ్రతుకుండదు. అక్క నేను నీ చెల్లెల్ని ఆడదాన్ని, ఒక మాట అడుగుతాను నేను, నువ్వు అతని గురించి తెలుసుకోకపోవటం నీ తప్పు కాదా, అర్థం చేసుకోకపోవటం తప్పు కాదా, వీళ్ళు చెప్పారని నువ్వు బీటెక్కి వెళ్ళటమే తప్పు, ఆ తర్వాత ఎంటెక్ చేయకుండా ఉండటమే తప్పు, ఎంబీఏకి వెళ్ళాలని మానటమే తప్పు, హోటల్ మేనేజ్మెంట్ చేయకుండా ఉండటమే తప్పు. ఆ రోజున మాకు చెప్పే వయసులు లేవు. 3 సంవత్సరాల కాపురంలో ఏం సుఖపడ్డావక్క నువ్వు, 1 సంవత్సరం వాడికి మోజు తీర్చే పెళ్ళాంగా, తర్వాత ఆ ఇంట్లో వంట మనిషిగా, వేసిగా, పని మనిషిగా వాళ్లకు దాసీదాన్లా బ్రతికొచ్చావా, కట్నం ఇచ్చి పైగా వాడికి సుఖాన్ని పంచొచ్చావా అక్క ప్రాస్టిట్యూట్గా అని అడిగింది చెల్లెలు. తమ్ముళ్ళు పట్టుకొని, అక్క నువ్వు చాలా
తెలివైన దానివని, నిన్ను చూసి నీలా ఉండాలని, నువ్వు చాలా మంచిదానివని మేము పొంగిపోయేవాళ్ళం. నీకంటూ లైఫ్ గురించి కెరీర్ గురించి మంచి ప్లానింగ్ ఉందిలే అని సంతోషపడిపోయేవాళ్ళం. అలాంటిది నువ్వే ఏంటక్క నీ లైఫ్లో రాంగ్ డెసిషన్ తీసేసుకున్నావు. రేపొద్దున మళ్ళీ వాడొస్తే నువ్వు వెళ్తే నీ లైఫ్లో లైఫ్ ఉంటుందనే అనుకుంటున్నావా? డెసిషన్ ఈజ్ యువర్స్ అని వెళ్ళిపోయారు తమ్ముళ్ళు చెల్లెలు. ఆలోచించుకుంది, ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదనుకుంది. రాత్రికి రాత్రి వీళ్ళని నిద్రపోనిచ్చి బట్టల బ్యాగ్ తీసుకొని బాబాయ్ అల్లూరు పారిపోయింది. పొద్దున్నే వసుంధర నారాయణ నిద్రలేచి తలుపు తీసేపాటికి ఎదురుగా నుంచొని బాబాయ్ పిన్ని అని వాళ్ళని వాటేసుకొని జరిగింది మొత్తం వాళ్ళకి చెప్పుకొచ్చింది. తొందరపడ్డావమ్మా, నేను ఆ రోజునే వద్దు అన్నాను. పెళ్లి చూపులు అయినాక మా మాట వినలా, ఎంగేజ్మెంట్ అయ్యాక వినలా, పెళ్ళప్పుడు వచ్చి చెప్పినా వినలా, పెళ్ళయ్యాక కూడా బాగున్నానని చెప్పావు. మంచి చెడు తేడా తెలుసుకోమని ఇదేనా నానమ్మ పిన్ని నేను తాత నిన్ను పెంచిన పెంపకం? మీ అమ్మా నాన్నల కూతురు అయిపోయావేంటే నువ్వు కూడా అని బాధపడ్డాడు నారాయణ. నేను ఉండలేను బాబాయ్, వాడితో నేను వెళ్ళలేను, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను పంపొద్దు, నాకు మీరైనా అమ్మా నాన్నల లాంటి వాళ్ళే అండగా ఉంటారని వచ్చాను వెతుక్కుంటూ అనే వాళ్ళని పట్టుకొని ఏడ్చేసింది. ఆ కొట్టిన దెబ్బలకి హాస్పిటల్లో చూపించి ఈలోపు ఇక్కడికి వచ్చిందనే విషయం సుధ కనకారావు వాళ్ళకి తెలిసి నారాయణకి ఫోన్ చేసి దాన్ని తీసుకురారా, అల్లుడు బయలుదేరి వచ్చాడు, అల్లుడికి ఇచ్చి పంపించాలి దాన్ని కాపురం చేయించి అంటే నోరు ముయ్యన్నయ్య చాలే కానీ అబ్బాయి నువ్వు పిల్లా జల్లా లేని గొడ్డుమూతోడివి, నోరు ముయ్ ఆపవమ్మ ఇంకా చాలే కానీ ఎక్కువ మాట్లాడావంటే నా సంగతి బాగా తెలియదు. ఎవరిని పట్టుకొని అంటావే నువ్వు? అసలు పద్దాక ఎన్నేళ్ళని అంటావు? నాకు అర్థం కాదు. నేను గొడ్డు మోద్దాన్ననే నువ్వు నలుగురిని కన్నా గొడ్రాలుగా మిగులుతావేమో అనకూడదులే కానీ ఏంటే కూతుళ్ళని కొడుకుల్ని అమెరికాలు ఆస్ట్రేలియాలు పంపించేస్తే చాలు అనుకుంటున్నావు? అదా జీవితం? వాళ్ళ బ్రతుకులు ఎలాగున్నాయని పట్టించుకోలేని నువ్వు ఒక తల్లివే, ఆయన ఒక తండ్రే. ఇక మాట్లాడుతున్నారు, మూసుకోండమ్మా చాలే కానీ. వదిన వదిన అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది అంటారు కదా. నువ్వు ఇంట్లో అడుగు పెట్టి మా అమ్మ నాన్నల్ని చూడాల్సి వస్తుందని వేరు కాపురాలు వెళ్ళటం, నేను చేయాలనుకున్న గవర్నమెంట్ జాబునే నీ మొగుడు మొత్తం డబ్బులు పెట్టించుకొని కొట్టేసి వెళ్ళటం, పేరుకు ముందు పేరుకు వెనక నన్ను నా పెళ్ళాన్ని గొడ్డు మూతోళ్ళు, పిల్లలు లేరు, పిల్లలున్న వాళ్ళ బాధలు మీకేం తెలుసని నోళ్ళు మూయించటం, మీ అదానే పెట్టాను కదా వదిన పొలం మొత్తం కూడా. మీకు నలుగురు పిల్లలు ఉన్నారు, సుఖపడతారనే కదా నేను ఆ రోజు ఊరుకుందే. పిల్ల జీవితం ఇలా అయిపోతుంటే ఎలా ఊరుకోమంటారు? అంటే ఏం చేస్తావురా అన్నాడు కనకారావు. అదేం చేయాలనుకుంటే దానికి అండగా ఉంటాను అన్నయ్య అనేసి ఫోన్ పెట్టేశాడు నారాయణ. ఆ తర్వాత నేను చచ్చినా వాడితో కాపురం చేయను బాబాయ్, నేను విడాకులు తీసుకుంటానని కేసు ఫైల్ చేయించింది సుధా. సురేష్ చాలా అసభ్యకరమైనటువంటి అన్ని కోర్టులో చాలా రోతగా చెప్పాడు. తన లాయర్తో చెప్పించాడు, తన వాళ్ళతో కూడా చెప్పించాడు పిలిపించే. ఏంటంటే తన తండ్రిని గదిలోకి రమ్మంటదని, బావని రమ్మనమంటదని, బావ స్నానం చేసి వస్తే టవల్ లాగేసిందని, చెల్లెలు మొగుడు మీద మోజు పడిందని, ఇక తల్లిని టార్చర్లు పెట్టి పనులు చేయించొద్దని, మామగారిని పట్టుకొని హీనంగా మాట్లాడుద్దని, ఒక మొగుడిగా మగాడిగా నీకు నన్ను సుఖపెట్టడం రాలేదంటదని, తనే తన ఒళ్ళు కాల్చుకుందనే, తనే గృహహింసలు పెడతాననే, తనే ఇక్కడికి వచ్చి డొమెస్టిక్ వైలెన్స్లు పెడతానని బెదిరించి వచ్చిందనే. అబ్బో ఎన్నో జరిగినాయి. కాకపోతే నారాయణ పెద్ద లాయర్ని పెట్టాడు. పెట్టిన తర్వాత వాద ప్రతివాదనలు అయ్యి కేసు నలిగిన తర్వాత నేను విడాకులు ఇవ్వనంటే ఇవ్వనన్నాడు సురేష్. అన్నిట్లో హైలైట్ విషయం ఏంటంటే మా అల్లుడు మంచోడు, మా కూతురే మంచిది కాదని చెప్పేశారు కమల కనకారావు కూడా. దాంతో ఈ అమ్మాయి వైపు లాయర్ గట్టిగా పట్టుకొని కేసుని ఆయన నానా తిప్పలో పడి మొత్తానికి కేసు సుధనే గెలిపించాడు. సురేష్ విడాకులు ఇవ్వాల్సి వచ్చిందే. ఇచ్చిన తర్వాత సురేష్ వాళ్ళ దగ్గర నుంచి రూపాయి ఎలిమని సుధకి రాలేదు. ఎందుకంటే అతను మంచోడే, మా అమ్మాయే క్యారెక్టర్లు ఇస్తుందని వీళ్ళమ్మ నాన్న చెప్పారు కాబట్టి అతని తప్పేమీ లేనట్టే కొట్టేసింది కోర్టు. ఇప్పుడు అతన్నేదో సాధించాలనుకోవటం కాదు, ఇచ్చిన కట్నం డబ్బుల వరకు కేజీ బంగారం, ఆ ₹1,00,00,000 డబ్బుల వరకు వెనక్కిప్పించగలిగాడు లాయర్ గారు. పోయిన కన్యత్వం కానీ అనుభవించిన నరకాలకు కానీ వాడికి ఏ శిక్ష పడలేదే అనే బాధ గుండెల్లో. పైగా మొగుడు నీ బతుకు ఇక్కడి నుంచి కుక్కలు చింపిన విస్తరవుద్దే అనేస్తే మొగుడిని చెప్పు తీసుకొని అక్కడే దవడ పగలగొట్టేసింది కోర్టు ప్రాంగణం బయట. ఇక ఆడపడుచు మొగుడిని మామ అత్తను కూడా కొట్టి అమ్మా నాన్నలు అయ్యిటి మేము ఇచ్చిన డబ్బులంటే ఎందుకు ఇస్తాను నేను మీకు? మీరు నా వైపు అండగా నుంచున్నది లేదు, నా వైపు మాట్లాడింది లేదు,
లేదు. నేను చదువుకుంటానన్న చదువు నన్ను చదువుకోనివ్వల, నేను పెట్టుకోవాలనుకున్న రెస్టారెంట్ పెట్టుకోనివ్వల, దూరపు కొండలు నునుపనే మీరు అత్యాశ కొద్దీ వాడికిచ్చి నన్ను పెళ్లి చేసి నా గొంతు నా చేత్తోనే కోయించి నా వేలుతోనే నా కన్ను పొడిపించిన ఉత్తములైన అమ్మా నాన్నలు మీరు. క్యారెక్టర్లెస్ కూతుర్ని నేను, తిరుగుబోద్దాన్ని, తప్పుడు దాన్ని, వాడి బాబుని, వాడి చెల్లెల మొగుడిని, అక్క మొగుడిని గదుల్లోకి రమ్మనమన్నాను. మీరు వాడి వైపునే మాట్లాడతారు. నేను వాడితో కాపురానికి వెళ్ళమనమని ధర్మం న్యాయం చెప్పే పెద్ద మనుషులు మీరు. 3 ఏళ్ళు వాడితో కాపురం చేశాను కదే, సుఖాలు పంచాను కదా, పని మనిషిగా పనులు చేశాను కదా, అయినా ఈ మీరు నాకు పెళ్లిలో వాడికప్ప చెప్పినే, వాడు తిరిగి విడాకులతో నాకు ఇచ్చినాయి, మీకెందుకు ఇస్తాను నేను అనేసి పదండి బాబాయ్ అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళతో వెళ్ళిపోతుంటే, నువ్వు నాశనం అయిపోతావు, ఊడ్చుకుపోతావే అంటే, పర్వాలేదు, మీలాంటి వాళ్ళకు పుట్టినప్పుడు నేను ఏమైపోవాలో అయిపోవాల్సిందంతా ఈ 3 ఏళ్లలో అయ్యే వచ్చాను. గొడ్డుమూతు వాళ్ళు కాబట్టి ఇలా చేసి మా పిల్ల కాపురం తీశారు అంటే ఆ మాటకి పర్వాలేదు, మాకు నువ్వు ఈ కిరీటాలు పెట్టడం వాళ్ళ కొత్తేం కాదని వసుంధర నారాయణ అక్కడి నుంచి సుధను తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత సుధ ఇక్కడికి వచ్చాక కొన్నాళ్ళు 6 నెలలు పట్టింది మామూలు మనిషే ట్రీట్మెంట్లు తీసుకొని ఆ అమ్మాయి కోలుకోవటానికే. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి ఒక అబ్బాయి వస్తూ ఉండేవాడు. ఏంటి అరవింద్ అని వసుంధర అడిగితే, అత్త మామ ఏమన్నాడు, అమ్మ ఇమ్మందని చెప్పి ఆ అబ్బాయి రావటం, మధ్య మధ్యలో ఒక ఆవిడ వచ్చి అది వదినా ఇది వదినా అని మాట్లాడటం, వచ్చేటప్పుడు ఆవిడ ఏదో ఒకటి తెచ్చివ్వటం, వెళ్ళేటప్పుడు పిన్ని ఇవ్వటం, ఈ గమనిస్తూనే ఉంది సుధ. ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా అని నారాయణ అడిగితే, నా డ్రీమ్ నేను నెరవేర్చుకోవాలి బాబాయ్, ఎటు ఆ డబ్బులు వెనక్కి వచ్చాయి కాబట్టి ఆ డబ్బులు రావటం ఏంటమ్మా, నానమ్మ పెట్టిన 100 కాసుల బంగారం, 2 ఎకరాల పొలం, ఎకరం ₹1,00,00,000 ఖరీదు చేసేది నీ పేరు మీదే మేము జాగ్రత్త చేసి ఉంచితే నీకేమి లేదని తల్లి అంది వసుంధర. అదే పిన్ని, పక్కనే ఉన్న సిటీకి రోజు అప్ అండ్ డౌన్ వెళ్ళొచ్చి కొంచెం నేను నేర్చుకోవాల్సిన కోర్సు ఉంది బాబాయ్, అది నేర్చుకుంటాను ఒక 6 నెలలు, ఆ తర్వాత రెస్టారెంట్ ఓపెన్ చేసుకుంటాను బాబాయ్ అంటే, సరేనమ్మా అని నాకు స్కూటీ కొనివ్వవా బాబాయ్ అంటే, రామ్మ అని తీసుకెళ్ళి ఆయన ఒక స్కూటీ కొనిచ్చాడు. ఆ తర్వాత రోజు అమ్మాయి సిటీకి అప్ అండ్ డౌన్ వెళ్ళి ఇలా వర్క్ నేర్చుకుంటూ ఉంది. అయితే ఒకరోజు ఎప్పుడూ వచ్చినట్టే అరవింద్ వచ్చి, అత్త మామయ్య కొబ్బరి బొండాలు ఇమ్మన్నాడు అని ఇచ్చి వెళితే, రారా అరవింద్ ఒక్క నిమిషం కూర్చో నాన్న అని ఆవిడ ఒక బాక్స్ ఇచ్చి, ఇది అమ్మకి ఇవ్వయ్యా అంటే సరేనని నవ్వుకుంటూ వెళ్ళాడు ఆ అబ్బాయి. ఎవరు పిన్ని వీళ్ళు అని అడిగింది సుధ. నీకు చెప్పటమే మర్చిపోయానమ్మా, నీ గొడవలో నీ బాధలో పడే మన ఇంటికి 4 ఏళ్ల అవతల ఉంటారు వీళ్ళు. వీళ్ళ నాన్న మంచి స్నేహం మన బాబాయితో, వీళ్ళమ్మ నాతో మంచి స్నేహం, మీ అమ్మ ఎప్పుడు నాతో కలిసేది కాదు కదా, తోడుకోడలన్న మాటే కానీ నాకు బిడ్డ పాప పుట్టకుండా పోవాలని ఎక్కువ పూజలు చేసి దానికి తోడు చెప్తే బాగోదు కానీ నేను గొడ్రాలను అయిపోయాను అనుకుంటుంది సమాజం. మీ అమ్మ ఇక్కడ ఉన్న 5 సంవత్సరాల పాటు నాకు రోజు తినే వాటిల్లో నాటు మందులు కలిపి తెలియకుండా నేను తినేసే నాకు గర్భసంచి పూర్తిగా పాడైపోయే వచ్చిన గర్భాలెల్లా అంతకుముందు 40-50 అబోర్షన్ అయిపోయినాయి మీ అమ్మ ఉండగా. ఆ పాపమే కొట్టి నన్ను అలా చేశాడేమోలే పిన్ని వాడు అమెరికాలో. చాచా ఏం మాటలే అవే అంది. ఎక్కడికి పోతాయి పిన్ని ఒకళ్ళు చేసిన పాపాలు అని సుధ అంటే, ఆ తర్వాతే పిల్లలు పుట్టకుండా పోయారమ్మా, కాకపోతే మీరు బాగుంటే చాలని మేము ఏ రోజు మిమ్మల్ని శపించింది నిందించింది లేదు. మీరు ఇక్కడి నుంచి మీ అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిన్ను 10 సంవత్సరాల పిల్లప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు, కానీ అప్పట్లో నీ జ్ఞాపకం లేదు. చిన్నప్పుడు నువ్వు అరవింద్తో ఆడుకునేదానివి, నీకన్నా 2 ఏళ్ళు పెద్దోడు అరవింద్. అయితే వాళ్ళ నాన్నకి బాబాయికి ఉన్న మంచి స్నేహం, మన పొలం బంగారం పండుద్ది కదా, మీ పొలం మీరు అమ్మేసుకున్నారుగా, మాకున్న 5 ఎకరాలు బాబాయ్ సొంతం వేయించుతాడు కదా, అరవింద్ వాళ్ళకు కూడా 10 ఎకరాల పొలం ఉంది, ఎకరం ₹1,00,00,000 చేసేది పెద్ద ఇల్లు ఉంది. వాళ్ళమ్మకి 50 లక్షలు ఖరీదు చేసే పొలం 5 ఎకరాలు స్త్రీధనంగా తెచ్చింది ఆవిడ. బాగానే బంగారం అది బాగా ఉంది ఇక చిన్నప్పటి నుంచి. కానీ వాళ్ళమ్మ ఏజ్డ్లా ఉందిగా పిన్నే. అవునమ్మా, పెళ్ళైన తర్వాత చాలా
కాలం వాళ్ళ పిల్లలు పుట్టలేదో, నొయ్యని నోములు లేవు, మొక్కని దేవుడు లేడు. దాంతో ఏ దేవుడో కరుణించి ఏముందో మాకో తిని సక్సెస్ అయ్యే మేము వాళ్ళు కలిసే హాస్పిటల్లో చూపించుకున్నాం. మమ్మల్ని దేవుడు కరుణించలా, వాళ్ళని కరుణించి ఆ తర్వాత వాళ్ళకి అరవింద్ పుట్టాడు. అరవింద్ పుట్టిన తర్వాత ప్రాణం ఒక ఎత్తుగా పెంచుకున్నారు అరవింద్నే. చిన్నప్పుడు మీ ఇద్దరు కలిసే ఆడుకునేవాళ్ళమ్మ. తర్వాత నువ్వు మీ నానమ్మ తాతయ్య పోయాక వెళ్ళిపోయావు కదా. ఆ తర్వాత ఇక అరవిందే మా ఇంట్లో వాళ్ళింట్లో పిల్లాళ్ళ పెరగటం మొదలయ్యాడు. మీ బాబాయే వాడిని బాగా దగ్గరికి తీస్తాడు, సొంత కొడుకులాగానే. పేరుకి అత్తయ్య మావయ్య అని ఏదో పక్కనుంటామని వరుస కలిపి మాట్లాడతాడు, కానీ సొంత కొడుకు కన్నా ఎంతో అపేక్షగా ఉంటాడు. పిల్లోడు చాలా మంచోడమ్మ, ఎవరిని ప్రేమించలేదు, ఏ చెడు అలవాట్లు లేవో. మంచి అమ్మాయిని చేసుకుందామని ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ అదుగో అలా ఉంటారని, ఏది మంచి గయ్యాళి గంపల్లాగా బొడ్లో అలా లంగాలు ఎత్తి దోపి కాలు దువ్వుతారని తగాదాలకి వాడికి భయం. వాళ్ళంటే వాడు నీలా ఉన్న అమ్మాయినైతే చేసుకుంటాను, మమ్మలా ఉన్న అమ్మాయినైతే చేసుకుంటానని చెప్పి ఇప్పుడు దాకా ఎన్ని సంబంధాలు చూస్తున్నా పెళ్లి చేసుకోనని చెప్పాడు. వాడి 10th ఉండగా వాళ్ళ నాన్న పోయాడమ్మా. తర్వాత వ్యవసాయం చేస్తానని వాడు ఊగిపోతుంటే వద్దని బాబాయే చదువుకోమని గట్టిగా మందలించి చెప్పారు వాళ్ళమ్మ బాబాయ్. చెప్పిన తర్వాత డిగ్రీ వరకు చదువుకొని నా వల్ల కావా చదువులు, నాకు వ్యవసాయం అంటే ఇష్టమని వచ్చి వ్యవసాయంలో కూర్చున్నాడు. బాబాయే పక్కనే ఉండే అన్ని మెళకువలు నేర్పించి వ్యవసాయం చేయటం, పొలం సాగు చేయటం నేర్పించాడు అరవింద్కే. నిలువెత్తు పోత పోసిన బంగారం అని ఎవరినైనా అనాలంటే అది వాడేనమ్మా అని చెప్పింది వసుంధర. వాళ్ళమ్మకి ఒంట్లో బాగోదా పిన్ని? లేదమ్మా, వాళ్ళ నాన్న పోయాడనే దిగులు, వీడు పెళ్లి చేసుకోవడానే దిగులు. దానికి తోడు ఆవిడికి వీడు ఆలస్యంగా పుట్టడం ఒకటే. ఆ డెలివరీల ఎఫెక్ట్ ఆరోగ్యం బాగా పాడైపోయింది. ఆవిడ నేను పోయేలోపు పిల్లాడిని దిక్కు చేయాలనే తప్పించిపోతూ ఉంటుంది ప్రతి క్షణం. మందుల మనిషి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా కుప్పి ట్యాబ్లెట్లు తింటేనే అంతంత మాత్రం ఇంట్లో బయటికి తిరిగేదే. బాగా సంపాదించుకున్నారమ్మా, డబ్బులకి వాటికి ఏ లోటు లేదో, అన్ని విధాలుగా సెటిల్డే. ఏ పిల్లకి రాసి పెట్టున్నాడో అంత బంగారం అనేసి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఇంకా అరవింద్ వీళ్ళ ఇంటికి రెగ్యులర్గా రావటం, సుమతి కూడా వచ్చినప్పుడు పలకరించటం, వసుంధర పరిచయం చేస్తే హాయ్ అని పలకరించాడు సుధనే. పలకరించిన తర్వాత బాబాయ్ నాకు కొన్ని కావాలి, కొనుక్కోవాలంటే నాకు కాస్త పొలంలో ఎరువులు వేయించే పనుందమ్మా. అరవింద్ నీకు బండి ఉందిగా, సుధని తీసుకెళ్ళి సిటీలో ఏం కావాలో ఇప్పించిరారా అంటే అలాగే మావయ్య అని రండి అని సుధని తీసుకెళ్తే సుధతో మంచి పరిచయం ఏర్పడింది. అది స్నేహంగా మారింది. ఇద్దరు బాగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఏం చేద్దాం అనుకుంటున్నారండి అంటే, నా విషయంలో ఇలా జరిగిందని మీకు తెలుసా? విన్నానండి. గడిచిపోయిన కొన్ని గతాల్లోనే కలిపేయటం మంచిదనుకుంటాను నేను అన్న అతని బ్రాడ్ మైండ్కి అతను ఆ విషయం చాలా క్యాషువల్గా అన్నాడు. ఒకప్పుడు తను పెళ్లి చేసుకున్నవాడు నువ్వు ఇదేదో గొప్ప విషయమైనట్టు నాకు చెప్తున్నావు, నీతో రెస్టారెంట్ పెట్టిస్తానని నటించినట్టు లేవు అతని మాటలు. దానికి తోడు ఆమెకి ఏం కావాలో అన్నీ ఇప్పించటం, ఆమెతో స్నేహంగా మాట్లాడటం, బయటికి తీసుకెళ్ళటం, ఇక తనే ఆమెనే డ్రాప్ చేసి పిక్ చేసుకోవటం, ఇలా ఇద్దరి మధ్య ఓ మంచి ఫ్రెండ్షిప్. ఇద్దరు చాలా క్లోజ్గా కలిమిడిగా మంచి స్నేహితుల్లా మాట్లాడుకుంటున్నారు. నేను రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాను అరవింద్ అంటే, మంచిదే లేండి, ఆడపిల్లలు ఎప్పుడు 4 గోడలకే పరిమితం అయిపోయి ఉండకూడదు. వాళ్ళకు కూడా ఏ అబ్బాయిలు ఎక్కువ అమ్మాయిలు తక్కువ ఎప్పుడూ కాదు కదా, వాళ్ళకి కొన్ని కోరికలు కలలు ఆశలు ఉంటాయి కదండి, నెరవేర్చుకునే సమర్థత సామర్థ్యమే ఉండాలి వాళ్ళల్లో అని అతనన్న మాటలకి అతని కళ్ళల్లో కనిపించినటువంటి ఆప్యాయతకి పొంగిపోయింది సుధ మనస్సు. తెలియకుండానే అరవింద్ సుధను ఇష్టపడటం మొదలుపెట్టాడు. సుధ అతని మీద మంచి స్నేహితుడు అనేటటువంటి ఇంప్రెషన్ని బాగా పెంచుకుంది. బాధలో ఉన్న మనిషికి ఓదార్పు ఇచ్చేవాడు దేవుడితో సమానం అనిపించింది సుధ మనసుకే. వీళ్ళిద్దరూ కలివిడిగా ఉండటం, బాగా మాట్లాడుకోవటం గమనించిన వసుంధర ఒకరోజు కూర్చొని ఆలోచించుకుంటుంటే, నారాయణ ఏమిటో అంత పరిజ్ఞానం అంటే ఏమీ లేదండి,
నా మనసులో ఒక మాట ఉంది, చెప్పొచ్చునా అని అడిగితే ఏంటట అన్నాడు. అంటే ఏం లేదు, మన పిల్ల ఎంతకాలమని అలా ఉంటుందండి, జరిగిపోయిందేదో జరిగిపోయిందే, గతాన్ని గతంలో వదిలేసి మన పిల్ల మాత్రం పచ్చగా మనమే కదండి దాన్ని చిన్నప్పుడంతా పెంచుకున్నాం, పెద్ద చేసుకున్నాం. మన బిడ్డ సంతోషంగా ఉండాలని మనకు మాత్రం ఉండదా? అరవింద్కి ఇచ్చి చేస్తే ఎలా ఉంటుందంటారు మన సుధనే అంటే, మనం అనుకుంటే సరిపోయిందా? పిల్లలకి ఇష్టం ఉండొద్దా? వాళ్ళిద్దరికీ ఇష్టమేనని నాకు అనిపిస్తోందండి. చాలా స్నేహంగా కలివిడిగా ఉంటున్నారు, బాగా మాట్లాడుకుంటున్నారు. స్నేహం వేరు, ప్రేమ వేరు. ఇద్దరు మనుషులు కలిసి ఉండటానికే స్నేహం సరిపోద్దే, కానీ ఇద్దరు మనుషులు జీవితాన్ని పంచుకోవటానికి ప్రేమ కావాలి. నీకు ఆ విషయం ఇన్నేళ్ల కాపురంలో అర్థం కాకపోవటం హాస్యాస్పదం అన్నాడు ఆయన. అదేంటండి అలా మాట్లాడతారు అంటే, మరి ముందు నువ్వు ఆ విషయం మన పిల్ల గురించి ఏమంటదో ఏంటో, మన పిల్ల విషయంలో దెబ్బతిని ఉంది ఆల్రెడీ ఒకసారి ఆ అమెరికా వాడి విషయంలో. ముందు అరవింద్ వాళ్ళ అమ్మతో వాడితో మాట్లాడాలి కదా, తర్వాత మన పిల్లతో మాట్లాడాలి కదా అన్నాడు నారాయణ. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకని ఒక రోజున తనే డైరెక్ట్గా వెళ్ళి వసుంధర, సుమతితో నేను ఇలా అనుకుంటున్నాను, అరవింద్కి మా అమ్మాయికి పెళ్లి చేద్దామని, నువ్వేమంటావు వదిన అంటే, అంతకన్నా మహాభాగ్యం ఇంకోటి ఉందా అంటాను. దేవత లాంటి పిల్ల మా ఇంటికి కోడలుగా వచ్చుద్ది అంటే వద్దు అంటానా? ఆ పిల్ల విధిచేత మోసగింపబడిందే. ఆ అమ్మాయిని దెప్పేయి ఆ అమ్మాయి జీవితంలో జరిగిపోయిన చేదు విషాదాన్ని గుర్తు చేసే తత్వం ఉన్న మనిషిని కాదు నేను. మావాడినే ఆ పిల్ల చేసుకుంటుందా? ఆ పిల్ల బీటెక్ చదువుకుంది, రెస్టారెంట్ పెట్టాలనుకుంటుంది. వీడేం చదువుకున్నాడో, డిగ్రీ చదువుకొని మట్టి బిసుక్కుంటున్నాడో. వీడి దగ్గర ఏముందని ఆ పిల్ల చేసుకోవటానికి? మాకైతే ఏ అభ్యంతరం లేదమ్మా. మేమేమీ జరిగిపోయిన విషయాలు ఎత్తాలనుకునే మనుషులం కాదు, ఎత్తే మనుషులం కాదు. నేను ఎప్పుడు దేవుడు పిలిపొస్తుందా అని ఎదురు చూసుకుంటున్నాను. వీడికి నేను పోయేలోపు ఒకళ్ళనే జత చేసి తోడు చేసే పెళ్ళాన్ని పక్క నుంచి చూసిపోవాలన్నదే నా కోరిక అందావిడ. అరవింద్ని అడిగారు నారాయణ, వసుంధర. అరవింద్, చూడత్తా, మనం అనుకుంటే సరిపోద్దా? ఏదైనా కూడా అవతల వాళ్ళు అనుకోవద్దా? ముందు వాళ్ళేమనుకుంటారనే తీసేసి నువ్వేమనుకుంటున్నావో చెప్పరా అని అడిగితే, మనకిష్టమైతే సరిపోద్దా? నేనెక్కడా తనెక్కడా? నేను డిగ్రీ చదువుకున్నాను, తను బీటెక్ చదువుకుందే. దానికి తోడు తను ఆకాశం నుంచి దిగొచ్చిన దేవత. తను చాలా మంచిదే, తనే చాలా ఉన్నత ఆదర్శాలు, ఉన్నత వ్యక్తిత్వాలు. నేనేముంది, పొలంలో వ్యవసాయం చేసుకునేవాడినే. అమ్మన్న మాట కూడా నిజమే కదా. నాకు తనకి ఎలా జత కుదురుద్ది అనుకుంటున్నావు అత్త అన్న తర్వాత ఆయన గ్రహించాడు. మనకిష్టమైతే సరిపోద్దా, మనకు నచ్చితే సరిపోద్దా అంటే, తనకు నచ్చిందనే విషయం సరేలేరా మేము మాట్లాడతామని ఉన్నమాట దాయాల్సిన అవసరం ఏంటి? డైరెక్ట్గానే సుధ దగ్గరికి ఈ ప్రపోజల్ తీసుకెళ్లారు వసుంధర నారాయణ. ఎంతకాలం ఇలాగే ఉంటావు తల్లి? నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటావు చెప్పు? అమ్మ, నీకు ఒక జీవితం ఉంటుంది. గడిచిపోయిన గతంలోనే నీ బ్రతుకునే కార్చిచ్చులా కాల్ చేసుకోకు. మా కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్లాడమ్మా అరవిందో. వాడెప్పటికీ మా కళ్ళ ముందే ఉంటాడు. మేము నీకు అండగా ఉంటాము. వాళ్ళమ్మ చాలా మంచిది, నిన్ను ఆరళ్ళు పెట్టేవాళ్ళు కాదు తల్లే. నిన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తాడే తప్ప నువ్వు చేసే ఏ పనిలో నుంచి నిన్ను వెనక్కి లాగే మొగుడు మగాడు కాదు. వాడు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఆవిడ నిన్ను గౌరవప్రదంగా కోడలుగా అంగీకరించింది. ఇక నీ సమ్మతిని నువ్వు తెలపాలంటే కొంచెం టైం తీసుకుంది సుధా. అలాగే అరవింద్ని వాళ్ళ అమ్మగారిని గమనించడం మొదలుపెట్టింది. ఒక 6 నెలల తర్వాత తనకి కరెక్టేననిపించింది, పెళ్ళికి సరేనంది. ఆ తర్వాత ఇలా కూతురు పెళ్లి చేసుకోబోతోందని తెలిసి ఇంకే ఉంది, ఆగమేఘాల మీద వచ్చి పడిపోయారు కమల, అలాగే కనకారావు. ఏమే నీకు సిగ్గు శరం ఉందా బజారు దానే? ఇప్పుడు దాకా అల్లుడు నిన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోలేదు. అమెరికా సంబంధాలు ఇచ్చి మేం చేస్తే కాదని కాలదన్నే 66 వంకలు పెట్టి వస్తామంటే ముష్టిదానా? వెళ్ళి అల్లుడు కాళ్ళు పట్టుకొని తప్పు అయిపోయిందని చెప్పి రెస్టారెంట్లు లేవు, నీ దినం లేదు, శుభ్రంగా నీ మొగుడి కాళ్ళ దగ్గర పడుండు. నీ మొగుడినే పతియే ప్రత్యక్ష దైవం అనుకొని, అత్తమామల్ని దేవతలు అనుకొని, ఆడపడుచులతో సహవాసంగా ఉంటూ నీ బతుకును బాగు చేసుకోవే పనికి మాలిందానా అని చెప్తే, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్తారా వెళ్ళరా అంటే, ఏంటే ఈ 10 ఎకరాల పొలంలో మట్టి పిసుక్కునే అలగావాడిని చేసుకుంటానంటావా? వీడిది మంది ఒక కులం కూడా కాదు. అబ్బో, మీరు గొప్ప ఘన చరిత్ర ఉన్న మన కులంలో వాడిని, గొప్పోడిని, ఉన్నత వ్యక్తిత్వాలున్నోడిని అమెరికాలో పెద్ద చించేసి పగలదీస్తాడని నా గొంతుకేసి
కట్టారో. దూరపు కొండలు నునుపని బాగా చెప్పు దెబ్బలు తిని వచ్చాను. అతనికి 10 ఎకరాల పొలం ఉంది. ఎకరం 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఖరీదు చేస్తుందే ఆ పొలం. ఇక వాళ్ళ అమ్మగారి స్త్రీధనం ఉందే. నువ్వు చూసిన అడుక్కు తినే అమెరికా సంబంధం కన్నా కోటీశ్వరుడే నేను చేసుకునే అబ్బాయే. ఆత్మాభిమానంతో బతుకుతాడు. ఆడదానికి విలువ గౌరవాలు ఇస్తాడు. అతనికేం తక్కువనే. అయితే మా డబ్బులు మాకు పాడేవే. అంత నీతి జాతి ఉన్నదానివి అమ్మ అబ్బకు పుట్టిన దానివైతే అనేపాటికే ఎందుకు అన్ని మాటలు పడాలి. ఇచ్చే అవసరమైతే మందో ఎకరం పొలం అమ్మితే ₹1,00,00,000 వస్తే పెట్టుకుందో కానీ అన్నాడు అరవింద్. అరవింద్ వాళ్ళమ్మ కూడా నా స్త్రీధనం ఉందమ్మా, ఇచ్చేస్తాను నీకు. పోనీ ఎకరం 50 లక్షలు, అది 5 ఎకరాలు ఉంది, అమ్మి పెట్టుకో తల్లి అంటే మీరు మాట్లాడొద్దు అత్తయ్య. నువ్వు ఆగు అరవింద్. మనిషిని బ్రతికించేదే డబ్బేనని నేను అనను. కానీ అది నాకు మీరిచ్చింది. మీరు రేపు ఫ్యూచర్లో నాకు వాటాలు పెడతారనే నమ్మకం కూడా లేదు. నా కాళ్ళ మీద నేను ఆధారపడి బ్రతకలేనన్నారు. మీరిచ్చిన డబ్బులతోనే నా కాళ్ళ మీద నేను ఆధారపడి బ్రతికి చూపించాలి మీ కళ్ళకే అనేదే నాకు నేను చేసుకున్న ఛాలెంజ్. నేనెందుకు ఇస్తాను డబ్బులు? అవి మీరు వాడికి ఇచ్చారు, వాడు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నేను 3 ఏళ్ళు వాడితో కాపురం చేసి నరకాలు పడి 40 కడుపులు తీయించుకున్నందుకు ఇచ్చిన ఈనాం అనుకొని ముందిక్కడి నుంచి బయటికి నడవండి అంటే నువ్వు నాశనం అయిపోతావే, నువ్వు సచ్చావే, మా దృష్టిలో నువ్వేం బాగుపడతావే, నువ్వు గొడ్డు ముద్దాని అవుతావే, మా ఉసురు కొట్టుద్దే, వీడిని చేసుకొని నువ్వేం బాగుపడతావో, రేపు వీడేవి నిన్ను పగలదీసి చూస్తాడో చూస్తాంగా మేము కూడా, అలాగే వెళ్ళండి అని మీరు ఏదైతే అన్నారో నన్ను, నేనే జీవితంలో పైకొచ్చి చూపించకపోతే నా పేరుని తిప్పి పెట్టుకుంటాను నేను కూడా అంది సుధ. అన్న తర్వాత అరవింద్కి సుధకి పెళ్లి జరిపించారు వసుంధర నారాయణ. జరిపించిన తర్వాత చక్కగా సుధ కాపురం పెట్టుకుంది, రెస్టారెంట్ పెట్టుకుంది. అరవింద్ తోడై నీడై ఆమెకు సహాయ సహకారాలు అందిస్తూ ఒకవైపున వ్యవసాయాన్ని చూసుకుంటూ భార్యని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఆ తర్వాత సుధ 3 ఏళ్లకి ప్రెగ్నెంట్ అయింది. ఫస్ట్ ఒక బాబు, తర్వాత ఒక బాబు పుట్టారు. హ్యాపీ. అత్తగారు మనవళ్ళని చూసుకొని ఒకరోజు రాత్రి పడుకున్న మనిషి తెల్లారి లేవలేదు. ఇక అదే ఇంట్లో ఉంటే ఆవిడ పోయిందనే జ్ఞాపకాలు. వాళ్ళకు మాత్రం ఎవరున్నారు అనే దాంతో వీళ్ళకి వాళ్ళకి 4 ఇళ్ళేగా అవతల. దాంతో సుధని అరవింద్ని తెచ్చి వసుంధర నారాయణ వాళ్ళింట్లో ఉంచుకున్నారు. ఇక నుంచే మీరే మాకు కొడుకైనా కూతురైనా అల్లుడైనా కోడలైనా అన్నీ మీరేనమ్మా అని చెప్పి మేము మీ దగ్గరే శేష జీవితం గడపాలి అని పిల్లల్ని దగ్గరికి తీసుకొని లాయర్ గారి చేత రాయించిన పేపర్లు ఇస్తే ఏంటివన్నీ అన్నారు అరవింద్ సుధ. ఎప్పటికైనా మీకే పెట్టాలనుకున్నాం, మాకు మీరు తప్ప ఎవరున్నారర్రా అని వసుంధర స్త్రీధనం. అలాగే నారాయణ పొలం, నారాయణ తల్లి పోతూ పోతూ పెట్టిన పొలం, ఆవిడ బంగారం, అత్తగారి బంగారం మొత్తం కలిపి సుధకి ఇచ్చేసే నారాయణ అరవింద్ కలిసి వ్యవసాయం చేసుకుంటూ వసుంధర ఇల్లు పిల్లల్ని చూసుకుంటూ సుధ ఒకవైపున తన రెస్టారెంట్ను చూసుకుంటూ చాలా అనతి కాలంలోనే ఆ అమ్మాయి అనుకున్న శిఖరాల్ని అధిరోహించింది. టాప్ పొజిషన్లోకి వెళ్ళిందే. మంచి ఆ అమ్మాయి రెస్టారెంట్ పెట్టినందుకు ఒక గొప్ప స్థాయికి స్థితికి చేరుకుని ఎన్నో అవార్డులు అందుకుందే. ఆ అమ్మాయికి 5 స్టార్ రేటింగ్ వచ్చేంత రెస్టారెంట్లో మంచి నేమ్ కూడా వచ్చింది. జీవితంలో తను అనుకున్నది సాధించాననే ఆనందం కవర్ పేజీల మీద పడేంత గొప్ప ఉమెన్గా ఎదిగింది ఆ అమ్మాయి. దీని వెనక నా భర్త, నా పిన్ని బాబాయ్ ఉన్నారని వాళ్ళని పిన్ని బాబాయ్ అంటం మానేసే అమ్మా నాన్నలు ఎప్పుడైతే తను చచ్చిందన్నారో అప్పటి నుంచే వాళ్ళ అమ్మా నాన్న అంటూ మా అమ్మ వసుంధర, మా నాన్న నారాయణే కారణమని గర్వంగా చెప్పుకుంది. ఆ అమ్మాయి లైఫ్ ఇలా హ్యాపీగా సెటిల్ అయిపోయింది. ఆ తర్వాత సురేష్ సుధ ఇలా పెళ్లి చేసుకుందని తెలియగానే ఇమీడియట్గా ఇండియాలో బకరాలు దొరుకుతారు కాబట్టి ఇలా జరిగిందని తెలిసి కూడా ఇంకొకళ్ళు బోలెడంత కట్న కానుకలు ఇచ్చి ఆ రాస్కెల్కి పిల్లనిచ్చి పెళ్లి చేశారు. ఆ అమ్మాయిని వాడు ఒక 5 ఏళ్ల పాటు వాడి అక్క, వాడి అమ్మ, వాడి బావ, వాడి బాబు, వాడి చెల్లెలు 3 కలిసి టార్చర్లు చూపించి నరకాలు పెట్టారు. అయితే ఆ అమ్మాయి అమ్మా నాన్నలు సుధ అమ్మా నాన్నలు లాంటి వాళ్ళు కాదు. ఇలా జరుగుతుందని ఆ అమ్మాయి చెప్తే వాళ్ళ అన్నయ్య ఏమీ చేతకాని వాడు కాదు. పండక్కి ఇండియా రమ్మనమని, మీకు బోల్డ్ అన్ని కొనిపెడతామని, ఇక్కడికి రండి అని చెప్పి పిలిపించారు. పిలిపించిన తర్వాత సురేష్ని ఏ ఎముక ఆ ఎముక విరిచేసి మెడ నరాలు మొత్తం తిప్పేసి కుక్కను కొట్టినట్టు 1 నెల రోజుల పాటు గదిలో కొట్టే జగదాంబ
కనకాంబని చలపతిని పార్ట్లు విరిచేసి ఆ తరువాత వాళ్ళకున్నటువంటి పొలాల్లో సురేష్ చేత వ్యవసాయం చేస్తూ వాళ్ళ నాన్నని గేదెల దగ్గర వాడిని పాలేరుని చేసేసి వాళ్ళమ్మ చేత ఇంటి పని వంట పని చేయిస్తూ ఆ అమ్మాయి 3 పిల్లల్ని కనేసింది సురేష్కి. ఆ 3 పిల్లలకి కూడా ముడ్లు మూతులు కడిగిస్తూ వాళ్ళది ఉమ్మడి కాపురం. ఆ ఉమ్మడి కాపురంలో తొక్కేసి మా పిల్లని కొడతావంటే ఈ చేతి మీదగానే వాత పెట్టావు కదూ, ఏరా నీ కోడలు పెగ్గులు కలపాలా, ఏరా నీకు పెళ్ళం వేసేలా సుఖాన్ని అందించాలా అని ఇరిసేయటం మొదలుపెట్టారు పార్ట్లో. అలా వీళ్ళ బతుకులు ఇలా అయిపోయిన తర్వాత సురేష్ వాళ్ళ అక్క మొగుడు అమెరికాలో అక్కడున్న అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయటం వల్ల ఉద్యోగంలో నుంచి పీక్ అవతల పడేసే అక్కడి నుంచి మొగుడిని తీసుకొని కవిత ఇండియాకి చేరుకుందే. తమ్ముడు అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి పడి తిందామనుకుంటే వచ్చిన కవితని సాగర్ని ఎన్నుపూసలు ఇరగదీసి కుక్కల్ని కొట్టినట్టు కొట్టి తరిమేశారు వాళ్ళు. ఆ తరువాత ఇక నేను ఉద్యోగానికి వెళ్ళననే సాగర్ ఒకవైపున ఎవరెవరైతే గనక కాస్త విల్లింగ్గా ఉంటారో అమ్మాయిలు వాళ్ళెమ్మటి వాడు తిరగటం, ఇల్లు జరగాలి కాబట్టి అప్పటికే 3 కనేసింది కవిత. పిల్లల్ని పోషించాలి కాబట్టి ఉద్యోగంలో చేరి ఆ ఉద్యోగంలో బాస్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాడి గెస్ట్ హౌస్లకు వెళ్ళొస్తూ ఒకవైపున ఇల్లు సంసారం పిల్లల్ని అలా నెట్టుకొచ్చుకోవటం మొదలుపెట్టింది. ఇక సురేష్ చెల్లెలు మాలతి విషయం బాగా నోరు లేసి ఒకవైపున అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు అక్క వాళ్ళు ఇలా అయ్యారనే పాటికే మొగుడిని ఫుట్బాల్ ఆడాలని ట్రై చేసి బాగా నోరు లేపింది అక్కడ. దాంతో వాడి ఫ్యామిలీ ఆల్రెడీ ఇండియాకి రావటానికి ప్రిపేర్ అయిపోయింది. వాళ్ళు మొత్తం కలిసి ఇండియాకి వచ్చిన తర్వాత మాలతికి 2 పిల్లలు కూడా పుట్టారు అప్పటికే. ఇక మొత్తం వాళ్ళదే ఉమ్మడి ఫ్యామిలీ. జయంత్ వాళ్ళ అమ్మ నాన్న అక్క బావ చెల్లెలు మొగుడు అన్నయ్య వదిన వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. అందులో తొక్కేసి మాలతి చేత ఒకప్పుడు సుధతో ఎలాగైతే వీళ్ళు ఇంటి పని వంట పని చేయించి కూర్చుంటే తన్ను నుంచుంటే తన్ను తన్నారో అలా మాలతిని పని మనిషిని చేసి ఉద్యోగం కూడా మానిపించేసి ఇరక్కొట్టేయటం మొదలుపెట్టాడు మాలతి మొగుడు జయంత్. హౌస్ అరెస్ట్ అయిపోయే బయటకు కూడా రాలేని కుక్క బతుకైపోయే వెళ్ళినా చూసే స్థితిలో అక్క బావ లేరు, అమ్మ నాన్న లేరు, అన్న లేడు, వదిన రానివ్వదు. దాంతో వేరే ఆప్షన్ లేక మొగుడు దగ్గర అలా సెటిల్ అయిపోయింది మాలతే. ఇక కమల కనకారావు విషయాలకు వస్తే అక్క జీవితం అమ్మా నాన్నలు ఎప్పుడైతే అలా చేశారో సుమ బాగా ఆలోచించే ఒక అబ్బాయిని డీప్గా లవ్ చేసిందే. ఆ అబ్బాయి ఆల్రెడీ కానీ కట్నం కూడా అక్కర్లేదు అనే సుమని ఇంట్లోంచి వచ్చే పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. ఎందుకు వదిలేసుకోవాలనే అమ్మా నాన్నలు ఒక ఫారిన్ సంబంధం చూస్తే అచ్చం వాడు సురేష్ లాంటోడే చేసుకుంటాను అని చెప్పిందే. చక్కగా నగలు డబ్బు వాళ్ళు 2 కోట్ల కట్నం అడిగారు, 1.5 కేజీ బంగారం అడిగారు, వెండి అడిగారు. మొత్తం తెప్పించి అక్కడ పెడితే అన్ని బ్యాగుల్లో సర్దుకుందే. సర్దుకున్న తర్వాత తను ప్రేమించిన వాడితో శుభ్రంగా వెళ్ళిపోయే నా హక్కులు నా వాటాలు నేనెందుకు వదులుకోవాలని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని గుళ్ళో పెళ్లి చేసుకొని అమ్మా నాన్నల మీద పోలీస్ కేసు పెట్టేసే ఆ అమ్మాయి శుభ్రంగా ఆ అబ్బాయికి బిజినెస్ ఉంది. వాళ్ళ అత్తామామలకు మంచి కోడలుగా వాడు వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కడే కొడుకు. చక్కగా అక్కడ ఆ అమ్మాయి లైఫ్ సెటిల్ చేసుకొని నా ఇంటికి వెళ్ళే వచ్చిన నా కాపురంలో కలగజేసుకున్న కుక్కలను కొట్టినట్టు కొడతానని చెప్పేసింది అమ్మా నాన్నల్నే. ఎప్పుడైతే పెద్దక్క రెండో అక్క విషయం చూశారో రవి కిరణ్ ముందు రవి చదువు అయిపోయిన తర్వాత రవి 1 సంవత్సరం ఆగి కిరణ్ చదువు అయిపోయేంత వరకు కిరణ్ కూడా వెంట పెట్టుకొని ఇద్దరూ కలిసి ఒకే కంట్రీకి వెళ్ళి ఒకే కాలేజీలో ఎంఎస్ చేశారు. చేసి అక్కడ 2 అమ్మాయిల్ని లవ్ చేశారు. వీళ్ళు కట్నాలు ఇవ్వటమే కాదు వీళ్ళ కోట్లు కట్నాలు తెచ్చే కోడళ్ళు కావాలి. దాంతో ఏం మాట్లాడకుండా ఇండియాకి వచ్చే అలాగే చేసుకుంటాం నాన్న అని చెప్పి సంబంధాలు చూడమని ప్రాపర్టీలో మాకు రావాల్సినటువంటి షేర్ మాకు రాయలేదు అని అంటున్నారనే వీళ్ళు చూసిన సంబంధాల అత్తామామల్ని గిల్లి వాళ్ళ పేరు మీద వాటాలు పెట్టించుకొని ఆ తర్వాత చక్కగా వెళ్ళేటప్పుడు చెరుకు ఉత్తరం రాసి వాళ్ళు ప్రేమించిన అమ్మాయిల్ని అబ్రాడ్ వెళ్ళి పెళ్లి చేసుకొని పక్కనే ఇళ్ళు కొనుక్కొని ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత
కమల కనకారావు కొన్నేళ్ల పాటు పిల్లలు మోసం చేశారని సుధ చెప్పు తీసుకు కొట్టుద్దు కాబట్టి సుధ దగ్గరికి వెళ్లకుండా, సుమ తిట్టుద్దు కాబట్టి సుమ దగ్గరికి వెళ్లకుండా కోడళ్ళ దగ్గరికి, కొడుకుల దగ్గరికి వెళ్ళి ఇక మామనవరాళ్ళని ముద్దు పెట్టుకొని అక్కడికి వెళ్ళాక నీ పెళ్ళాం జీతం నీకు ఇస్తుందా, మీ అత్త ఏం చేసుద్దే, మీ పెళ్ళాలు కానీ కట్నాలు తీసుకురాలేదు అని అక్కడికి వెళ్ళాక కమల కనకారావు బాగా నోటి వాటం చేతి వాటం చూపించడం మొదలుపెట్టారు కోడళ్ళ మీద. పుట్టిన పిల్లలకే వాళ్ళ అమ్మల మీద చాడీలు చెప్పటం, వాళ్ళతో పనులు చేయించాలని చూడటం, కొడుకులకి కోడళ్ళకి మధ్యలో వెళ్ళి కమల పడుకోవటం, ఇలా ఒక కామన్ అత్తగారిలా బిహేవ్ చేయటం మొదలు పెడితే అమ్మా నాన్నల్ని జుట్టు పట్టుకొని తీసుకొచ్చి ఫ్లైట్లో విసిరేస్తూ కొడుకులు ఇద్దరూ కలిసి మీరు మళ్ళీ బతికుండంగా మా దగ్గరకు వస్తే ముక్కలు ముక్కలుగా నరికేస్తాం, మా దృష్టిలో మీరు ఏనాడో చచ్చారు, ఏమోలే వచ్చారంటే మారి వచ్చారు అనుకున్నాం, మీలో మార్పులనే పశ్చాత్తాపాలనే రావని మాకు బాగా అర్థమైందే, మీ వాటా డబ్బులు మీరు ఉంచుకున్నారు కదా, మీ డబ్బులతో మీ బ్రతుకులు మీరు బ్రతికేయండి, మీరు సచ్చిన రోజున కూడా మాకు కబురు పెట్టద్దు, మేము రాము అనేసి కొడుకులు వీళ్ళని గెంటేశారు. ఆ తర్వాత ఇండియా వచ్చి కొన్నాళ్ళు అలా కాలం వెళ్ళదీసిన తర్వాత రోగాలు కమ్మేసినాయి ఇద్దరినే. ఇక ఏ చుట్టాలు ఏ అయిన వాళ్ళు కూడా డబ్బులు పెడితే చూస్తామనేలాగా ఉన్నారు. దాంతో ఉన్న 4 డబ్బులు కలిపి ఎలాగోలాగా ఆ వయసులో కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలనిపించి డబ్బులు కోట్లు సంపాదించాలనిపించింది కమలకి కనకారావుకే. అత్యాశకి వయసు ఏంటి, వయసుతో సంబంధం ఏంటి, దాంతో తీసుకెళ్ళి ఎవడో ఒకడు రియల్ ఎస్టేట్ చేస్తున్నానని పరిచయం అయితే వాడిని నమ్మి మొగుడు పెళ్ళాం ఉన్న 4 డబ్బులు వాడి చేతిలో పెట్టారు. రాత్రికి రాత్రి వాడు బోటు తిప్పేసి జంపు జిలాని అయ్యాడు. దాంతో మొగుడు పెళ్ళాం నడివీధిలో పడ్డారు. నడివీధిలో పట్టడం సంగతి అట్టించి అప్పటికి ఇంకా కనకారావుది గవర్నమెంట్ ఉద్యోగం, రిటైర్ అయిన పెన్షన్ వచ్చుద్ది. అయితే కనకారావుని కమల వెళ్ళి బజార్లో అయ్యెత్తరా ఇయ్యెత్తరా అని చెప్పేసరికి వెళ్ళిన కనకారావు యాక్సిడెంట్ అయి పైలోకానికి చేరుకున్నాడు. మొగుడు పోయాడనే షాకులో కమలకి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చిన కమల్ని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పారేశారు. ఆ ఓల్డేజ్ హోమ్ వాళ్ళు ఎలా చూస్తారో చెప్పక్కర్లేదు కదా. 2 కూతుళ్ళని కానీ 2 కొడుకుల్ని కానీ తోడుకోడల్ని గొడ్రాల గొడ్డు మొద్దానా అన్నందుకు మడిదికి ఉద్యోగం లేకుండా చేసి అత్తమామల్ని ఏనాడు చూడందే, పిల్లల్ని ఎప్పుడూ ప్రేమగా దగ్గరికి తీసి సాకింది కాదు తను ఏనాడు తన స్వార్థం గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించింది కాదు. ఈరోజు ఆఖరి మజిలీలో తను చూసే దిక్కు లేక చివరికి పురుగులు పడి కుక్క బతుకు బతకలేక హీనంగా నరకాలు పడి ఒకనాడు పోయిందే. అనాథాశ్రమం వాళ్ళు ఎవరికి కబురు పెట్టాలో తెలియక వాళ్ళే పేపర్లో ఓ ఫోటో వేయించి శవాన్ని తగలెట్టేశారు. అక్కడితో కమల కనకారావు చాప్టరు క్లోజ్ అయిపోయిందే. ఇంత దాంట్లో సుధ మాత్రం తను అనుకున్న శిఖరాలు చేరుకుందని, తన చెల్లెలు తమ్ముళ్ళు ఆ అమ్మాయితో టచ్లోనే ఉండి అక్క దగ్గరికి వచ్చి వెళ్తూ ఫోన్లు చేసి మాట్లాడుతూ పిల్లలు పుట్టారని చెప్తూ ఇండియా అంటూ వస్తే బాబాయ్ పిన్ని దగ్గరికి వచ్చే వాళ్ళు మంచిగానే ఉంటూ వాళ్ళు ప్రేమాభిమానాలతోనే ఉన్నారు. మనం పెంచే పెంపకాలు పిల్లల్ని వాళ్ళకి ప్రేమలు దగ్గర చేస్తే కాదు, అమ్మా నాన్నలుగా మన విలువలు పెంచేయిగా ఉండాలనే విషయం మర్చిపోయిన కమల కనకారావుల కథ ఇలా కంచికి చేరింది. దూరపు కొండలు నునిపే, కానీ అత్యాశ ఎప్పుడూ కూడా మనిషికి ప్రమాదాలనే తీసుకొస్తుందేమో బహుశా కూడాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.